శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షీ పక్ష్మలాక్షీ కలితవిపంచీ విభాసి వైరించీ. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. విశాఖపట్నం నగరానికి రావడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే నా కళాశాల విద్యాభ్యాసం అంతా ఇక్కడే నడిచింది. నేను ఉద్యోగ ప్రారంభం కూడా ఇక్కడే ప్రారంభం చేసి ఇక్కడే ఉద్యోగం చేయడం మొదలుపెట్టినటువంటి స్థితి. విశేషించి శ్రీరామాయణాన్ని ఆంధ్రదేశం అంతటా కూడా ప్రచారం చేసి విశేషమైన స్ఫూర్తినిచ్చి అసలు మనుష్యుడు ధర్మపథంలో ఎందుకు ప్రవర్తించాలో, రామచంద్రమూర్తి యొక్క అవతార ప్రయోజనమేదో మహానుభావుడు శ్రీరామాయణం గ్రంథాన్ని ఇలా చంటి పిల్లాన్ని పట్టుకున్నట్టుగా పట్టుకుని ఉత్తరీయం వేసుకుని అడుగు తీసి అడుగు వేచి నడిచి వెడుతుంటే ఎదురుగుండా కనపడ్డ వాళ్ళు నమస్కారం చేస్తే ఆ చిరునవ్వుతో ఒక్క నిమిషం నిలబడి పూర్వభాషీచ రాఘవ అన్నట్టుగా కనపడ్డ వాళ్ళందరినీ ఏమయ్యా బాగున్నావా, కోటేశ్వరారు కులాసాయా అని అడిగినప్పుడు ఆ ముఖంలో ప్రసన్నత, ఆ ప్రేమ, ఆ రామోపాసన చేసి 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 రామచంద్రమూర్తి యొక్క లక్షణాలే బాగా ప్రకాశించి ఆయన ఎంత ప్రేమగా పలకరిస్తారో అంత ప్రేమగా పలకరిస్తూ అడిగిందే తడవుగా 10 మంది కూర్చున్న ఇంట్లో అయినా 10,000 మంది కూర్చున్న సభలోనైనా రామచంద్రమూర్తి గురించి చెప్పుకోవడమే నా జీవితానికి ప్రయోజనం అన్నట్టుగా రామాయణాన్ని ప్రచారం చేసిన మహాపురుషుడు శ్రీమాన్ శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారు అనేక ప్రవచనాలు చేసి ఆంధ్రదేశంలో ఎందరినో ధర్మోన్ముఖుల్ని చేసినటువంటి అటువంటి వారు ఈ పట్టణంలో చాలా కాలం ఉన్నారు. వారి దర్శనార్థం నేను ఇక్కడికి వస్తుండేవాడిని. ఇవాళ నేను ప్రవచనాలు చేయడానికి నాకు ఉత్తేజం కల్పించినటువంటి మహాపురుషులలో వారు ఒకరు. వారు నాకు ప్రాతస్మరణీయులు. అటువంటి అప్పలాచార్య స్వామి వారు నివసించి ఆయన పాదధూళి చేత పవిత్రం చేసినటువంటి గడ్డ అయిన విశాఖపట్టణంలో మీ అందరి ముందు శివానందలహరి మీద ప్రసంగాలు చేసేటటువంటి భాగ్యం కలగడం పరమేశ్వరుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణములే తప్ప యథార్థమునకు శివానందలహరి వంటి గంభీరమైన విషయం మీద ప్రసంగం చేయడానికి నాకు ఒక అర్హత ఉన్నది అని నేను అనుకోవట్లేదు. ఎందుచేత అంటే దాని పేరే శివానందలహరి. శంకర భగవత్పాదులు ఆయన చేసినటువంటి శ్లోకాలు అమృత భాండములు. అందులో ఒక అక్షరాన్ని మార్చడం కుదరదు. శంకర భగవత్పాదుల యొక్క సాహిత్యంతో బాగా పరిచయం ఉన్నటువంటి పెద్దలు ఒక మాట అంటూ ఉంటారు,
అత్యంత పొదుపరి అయినటువంటి ఇల్లాలు భర్త యొక్క ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకొని అలాగని భోజనం చేసేటప్పుడు ఒక్క ఆధరవు తగ్గిందనేటటువంటి లోపం కలగనటువంటి రీతిలో అందంగా అమృతంలా పప్పుచారు చేసి వడ్డించినా ఎంత అందంగా ఉంటుందో అలా పరమ పొదుపుగా అక్షరాల్ని వాడుకొని ఆ అక్షరములలో అనల్పమైనటువంటి భావనని పండించి ఈ అక్షరాన్ని తీసి ఇంకొక అక్షరం పెడితే అని మీరు ఆలోచన చేస్తే అటువంటి భావాన్ని తేవడానికి వీలు లేని రీతిలో పదప్రయోగం చెయ్యగలిగినటువంటి మహాపురుషులలో అటువంటి కవి శ్రేష్ఠులలో శంకర భగవత్పాదులు ఒకరు. వారు దార్శనికులు, జగద్గురువులు. శంకర భగవత్పాదులు అవతరించినటువంటి సనాతన ధర్మం కటిక చీకటి. ఎందుచేతనంటే శంకర విజయాల్లో ఒక మాట అంటారు, ఒక లేడిపిల్ల అరణ్యంలో వెడుతుంటే చుట్టూ ఒక 25 వేట కుక్కలు తమ పదునైన దంతములను బయటపెట్టి అన్ని వేపుల నుంచి కరిచేయడానికి సిద్ధంగా చుట్టుముట్టిన స్థితిలో అహింస కోరుకునేటటువంటి వాడు, అమాయకమైన ఆ ప్రాణిని రక్షించాలని కోరుకునేటటువంటి వాడు ఒక దండాన్ని, ఒక కర్రని చేత పట్టుకుని వచ్చి ఆ లేడిని రక్షించి 10 వేట కుక్కల్ని తరమగలిగితే ఎంత సంతోషంగా ఉంటుందో, అలా భారతదేశమంతా అవైదికమైనటువంటి వాదనలు ప్రబలిపోయిన రోజులలో సత్యదండాన్ని చేతపట్టి ఆసేతు హిమాచల పర్యంతము పాదచారి పర్యటించి సనాతన ధర్మం యొక్క వైభవాన్ని ప్రకాశింపచేసి వేదాంతర్గతమైనటువంటి అద్వైత సిద్ధాంతానికి పుష్టినిచ్చి ప్రచారం చేసి సత్యదర్శనం చేయించి మళ్ళీ సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని ఆవిష్కరించి దాని ఎందు కొన్ని కోట్ల మంది ప్రజలకి పూనికనిచ్చి మళ్ళీ అవైదికమైన వాదనలు ఈ దేశంలో ప్రవేశించకూడదనేటటువంటి సదుద్దేశ్యంతో దేశానికి 4 వేపులా తూర్పున జగన్నాథులో గోవర్ధన పీఠము, పడమర ద్వారకలో కాళికాపీఠము, ఉత్తరమున బదరికాశ్రమములో జ్యోతిపీఠము, దక్షిణమున శృంగగిరిలో శారదాపీఠము నిర్మాణం చేసి తాను కంచికామకోటి పీఠాధిపతి అయి ఈ దేశాన్నంతటినీ కూడా సనాతన ధర్మ పదం వైపు నడిపించినటువంటి మహాపురుషులు శంకర భగవత్పాదులు. కైలాస శంకరుడికి కాలటి శంకరుడికి అభేదం. ఆ పరమశివుడే బయలుదేరి శంకరాచార్యుల వారిగా ఈ భూమి మీద అవతరించాడు. అందుకే మన పెద్దలు మనకొక మాట చెప్తూ ఉంటారు, ముక్త్వా మౌనం వటవిటపినో మూలతో నిష్పతంతి శంభోర్మూర్తిశ్చరతి భువని శంకరాచార్య రూపా అని. ఒకానొకప్పుడు పరమశివుడు చిన్ముద్ర పట్టి ఒక వటవృక్షం కింద ఇలా కూర్చుంటే సనకసనందనాది మహర్షులకి తత్వం అర్థమైంది. మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతే వసదృషిగణైరవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే. మౌనవ్యాఖ్య చేసి ఇలా చిన్ముద్ర పట్టినంత మాత్రం చేత 3 అవస్థలకి సాక్షీభూతుడైనటువంటి పూర్ణమైన జీవబ్రహ్మైక్య సిద్ధి పొందినవాడనే తప్ప నేను జీవుడను కానని ఈ వేలుని ఈ వేలితో కలిపి చిన్ముద్ర పట్టి చూపిస్తే తన యొక్క స్వస్వరూప భాష ఏదో ఆ చుట్టూ కూర్చున్నటువంటి మహర్షులు దానిని పొందగలిగారు. కానీ తదనంతర కాలంలో ప్రత్యేకించి కలియుగం ప్రవేశించిన తరువాత కలిపురుషుని యొక్క ఉద్ధతి చేత ఆయుర్దాయమా తగ్గిపోయి వేదాన్ని చదవగలిగినటువంటి శక్తి లుప్తమైపోయి ధర్మాచరణ యందు ప్రజలకి ఉండేటటువంటి అనురక్తి తగ్గిపోయి అవైదికమైనటువంటి వాదనలు ప్రబలిపోతున్నటువంటి రోజులలో సనాతన ధర్మము యొక్క వైభవాన్ని మళ్ళీ నిలబెట్టి సనాతన ధర్మము ఎంత ప్రామాణికమైనదో లోకంలో తన వాదనల ద్వారా నిరూపణం చేసి ఎన్ని ఉపకారాలు చెయ్యాలో అన్ని ఉపకారాలు చేసి తాను దక్షిణామూర్తి కూర్చున్నట్లు శంభుమూర్తి కూర్చున్నట్లు ఒక వటవృక్షం కింద కూర్చుంటే ఈ ప్రచారం జరగదని తానే కైలాసాన్ని విడిచిపెట్టి ఆసేతు హిమాచల పర్యంతము పాదచారి అయి పర్యటించారు. అది కూడా బ్రహ్మచారిగా ఉంటే గురువుగారు చెప్పినటువంటి మాట విని 4 ఇళ్ల ముందుకు వెళ్ళి భిక్షాటన చేసి ఆ భిక్ష చెయ్యగా వచ్చినటువంటి పదార్థాన్ని తీసుకొచ్చి గురుపత్నికి ఇచ్చి గురుపత్ని పెట్టినటువంటి పదార్థం తిని గురువుగారు చెప్పినటువంటి పాఠం నేర్చుకుంటూ ఒక ఆశ్రమంలో పాఠశాలలో ఉండవలసి వస్తుంది. స్వతంత్రత లేదు. దేశమంతా తిరిగి ప్రచారం చెయ్యడం కుదరదు. గృహస్థాశ్రమంలోన
భార్యాబిడ్డల్ని పోషించుకోవలసి ఉంటుంది, అది స్వధర్మం. వానప్రస్థో తనకి తాను అంతర్ముఖుడై లోపల ఉండేటటువంటి శత్రువుల్ని పరిమార్చే ప్రయత్నం చెయ్యాలి. ఒక చోట ఉండకుండా నిరంతరం దేశ పర్యటన చేసి అవైదిక వాదనలను ఖండించి సనాతన ధర్మ వైభవాన్ని పునరుద్ధరించడం కోసం, దానికి అనుగుణమైనటువంటి ఆశ్రమాన్ని స్వీకరించడం కోసం దుర్వాసో మహర్షి యొక్క శాపం చేత వచ్చినటువంటి గంధర్వుడు మొసలి రూపంలో వస్తే బ్రహ్మచర్యం నుంచే తిన్నగా సన్యాసాశ్రమాన్ని స్వీకరించి చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు సనాతన ధర్మాన్ని సన్యాసాశ్రమాన్ని స్వీకరించినటువంటి శంకర భగవత్పాదులు గోవింద భగవత్పాదాచార్యుల వారి దగ్గర శాస్త్రీయ సన్యాసాన్ని స్వీకరించి ఆ తరువాతి కాలంలో ఆయన యొక్క జీవిత చరిత్ర చూస్తే ఒక్క వ్యక్తి ఎలా తిరిగారు, ఎప్పుడు తపస్సు చేశారు, ఎప్పుడు ఇన్ని జీర్ణ దేవాలయాల్ని పునరుద్ధరణ చేశారు, ఎన్ని చోట్ల శ్రీచక్రాలు వేశారు. కలియుగంలో ఉన్నటువంటి మనుష్యుల యొక్క ఉపాసన బలం తగ్గిపోతే, తగ్గిపోయిన ఉపాసన బలంతో ఎక్కువగా వైభవం ఉన్నటువంటి దేవతామూర్తుల ముందు నిలబడగలిగినటువంటి స్థితిని వీళ్ళు కోల్పోయారని గ్రహించి, ఎంత శక్తి దేవతామూర్తులలో ఉంటే వీళ్ళు వెళ్ళి అమ్మవారి ముందు అయ్యవారి ముందు నిలబడగలిగినటువంటి స్థితి ఉంటుందో లెక్క కట్టి, ఎక్కువగా ఉన్నటువంటి శక్తిని దేవతామూర్తులలో నుండి తొలగించి దాన్ని మళ్ళీ శ్రీచక్రాలలో ప్రవేశపెట్టి ఆ శక్తి నిరుపయోగం అయిపోకుండా శ్రీచక్రతాటంకాలుగా మార్చి జంబుకేశ్వరం వంటి క్షేత్రాలలో అమ్మవారి యొక్క కర్ణాభరణములుగా అమర్చినటువంటి మహాపురుషుడు శంకర భగవత్పాదుడు. ఆయన లేనినాడు చాలా దేవాలయాలకు అసలు ఇవాళ ఉన్నటువంటి స్థితి ఉండేదే కాదు. పరమశివుడు ఎంతటి త్యాగియో, పరమశివుడు జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు అంటాడు కాళిదాస మహాకవి. తల్లిదండ్రుల యొక్క ప్రేమయే ప్రేమ, అది నిస్వార్థంగా ఉంటుంది. ఎప్పుడూ కన్న బిడ్డల యొక్క అభ్యున్నతిని కోరుతుంది. ఈ లోకాలకన్నిటికీ తల్లి మా అమ్మ పార్వతీదేవి, మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర అంటారు శంకర భగవత్పాదులు. ఆవిడ ఆ బ్రహ్మకీట జనని, దానికి దీనికి అని ఏమి, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త ప్రాణికోటికి ఆమె తల్లి. అందుకే తల్లి చంటి బిడ్డని పక్కన పడుకోబెట్టుకుని రైల్లో వెళ్ళిపోతున్నప్పుడు కూడా, పక్కన రైలు వెళ్ళిపోతున్నప్పుడు ఉలిక్కి పడినటువంటి పిల్లవాణ్ణి అప్రయత్నంగా నిద్రలో కూడా తన చెయ్యి వేసి తడిమి చూసుకుని తన గుండెలకి దగ్గరికి లాక్కున్న తల్లిలో ఎంత ప్రేమ ఉంటుందో, అలా అమ్మవారి కళ్ళ కదలికలలోని ప్రేమని చూడగలిగినటువంటి మహాపురుషుడు శంకర భగవత్పాదులు. అది ఆయన కవిత్వం అంటే. అది ఓ కప్పు కాఫీ తాగో, ఓ కప్పు టీ తాగో, నిద్ర లేకుండా చేసుకునో, కలం పట్టుకుని కూర్చుని చేసినటువంటి కవిత్వం కాదా కవిత్వం. అది భగవద్గుణములను పూర్ణముగా తాను అనుభవించడం చేత లోపల పట్టనటువంటి భగవద్గుణముల యొక్క ప్రకాశము ఆయనలో నుండి పరమ ప్రేమతో కూడినటువంటి వాగ్రూపంగా నిండిపోయిన బిందె నీరు పట్టక అంచుల వించి కారిపోయినట్టు పైకి ప్రవహిస్తే కవిత్వ రూపంలో వచ్చింది. సౌందర్యలహరిలో పార్వతీదేవి గురించి అంటూ దృశాద్రహీయస్యాదరదళిత నీలోత్పల రుచ దవీయాంసం దీనం స్నపయ కృపయా మమపి శివే అంటారు. ఎంత మహానుభావుడు, ఎంత కారుణ్యమూర్తో ఆయనకా కర్మ శంకర భగవత్పాదులకే. అమ్మా నేను దీనాతి దీనుణ్ణి, ఎక్కడో కేరళలో ఉండిపోయానమ్మా, నన్ను స్నపయ కృపయా, కృపతో నన్ను తడిపేయమ్మా నీ దృష్టితో. దృశాద్రహీయస్యాదరదళిత నీలోత్పల రుచ, ఈ జగత్తు ఎంతవరకు ఉందని మనం ఊహించగలమో అంతకన్నా ఎక్కువ దూరం తన పిల్లల్ని తాను తడుముకుని చూసుకున్న తల్లిలా కళ్ళిలా తిప్పుతూ ఎప్పుడూ చూసుకునేటటువంటి వాత్సల్యమూర్తివైనవో జగదంబా, నీ అనుగ్రహ కటాక్షము చేత నన్ను తడిపేయమ్మా, దీనంగా ఉండిపోయాను. మామపి శివే, మాం అపి, నన్ను కూడా అంటారు. నన్ను కూడా అనడానికి శంకరులు నిజంగా అంతటి దయనీయమైన స్థితిలో ఉన్నవారా? కాదు. అయ్యో నువ్వు అలా ఉన్నావురా, చదువుకోరా అంటే వీడు చదువుకోడని మామపి అని నేనే అంటే, వాడు మామపి అంటే అప్పుడు అమ్మవారి కటాక్షం అవతల వారి మీద పడుతుందని తన మీద పెట్టుకుని మాం అపి, నా మీద కూడా అని శ్లోకరచన చేసినటువంటి మహాపురుషుడు. దానికోసం కిందకి దిగొచ్చారు. శంకరాచార్యుల వారు దిగొచ్చినట్టుగా ఏ గురువు కిందకి దిగి రాలేరు. ఆకాశం ఆయనకి పైన హద్దు, పాతాళం కింద హద్దు.
ఈ మధ్యలోకి రావాలేమో కానీ శంకరాచార్యులు వారి కన్నా కిందకెళ్ళలేరు, శంకరాచార్యులు వారి కన్నా పైకెళ్ళలేరు. అహం బ్రహ్మాస్మి అన్న శంకర భగవత్పాదులకే చెల్లు. పశుమాం సర్వజ్ఞ ప్రతిత కృపయా పలయ విభో. ఈశ్వరా నేను పశువుని, నువ్వు పశుపతివి, చాలదా మనకి సంబంధం అని అడిగినా శంకరాచార్యులు వారికే చెల్లు. అంతటి మహానుభావుడు ఈ భరతఖండమంతా పాదచారి అయి పర్యటించారు. దేని కొరకు? కేవలం కారుణ్యమూర్తి. ఆనాడు శంభుమూర్తిగా కూర్చుంటే కొద్ది మందికి అందింది. ఇవాళ అలా మౌన వ్యాఖ్య చేస్తే అందుకోగలిగిన స్థితిలో లేరు. అందుకని ఆయన భారతదేశమంతా పర్యటించారు, పీఠస్థాపన చేశారు. ప్రస్థానత్రయం బ్రహ్మసూత్రాలకి, భగవద్గీతకి, ఆ తర్వాత ఉపనిషత్తులకి వ్యాఖ్యానాలు అందించారు. ఎన్ని స్తోత్ర రచనలు చేశారు. ఎవరి మనసు ఏ రూపాన్ని బాగా పట్టుకోగలదో ఆ రూపాన్ని చక్కగా స్తోత్రం చెయ్యడానికి వీలుగా ఎన్ని స్తోత్రములను అందించారు. శంకరాచార్యుల వారు విష్ణు సహస్రనామ స్తోత్రానికి భాష్యం ఇచ్చారు. అసలు బ్రహ్మచారిగా ఉండగానే వారి వాంగ్మయం కనకధారా స్తోత్రంతో ప్రారంభం. ఏమి కనకధార! అద్భుతమైన కనకధార. మహానుభావుడు అంత చిన్న పిల్లవాడు బాలశంకరులు. నేను కేరళ రాష్ట్రం వెళ్ళి స్వర్ణతుమనాయని శంకరాచార్యుల వారు ఆ కనకధార చేసినప్పుడు బంగారు ఉసిరికలు పడినటువంటి ఇల్లు ఇప్పటికీ ఉంది. అక్కడికి వెళ్ళి నిలబడి మేమందరం కూర్చుని ఆ కనకధార చేసుకున్నాం. ఆ వంశంలో ఉన్న వ్యక్తులు ఉన్నారు ఇప్పటికీ. ఆ ఇంటికి ఇప్పటికీ గేటు మీద స్వర్ణతుమనాయని బోర్డు పెట్టుకున్నారు. ఏమి స్తోత్రం నిజంగా! అమ్మా, ఆ లక్ష్మీదేవిని ఆయన ఒక్కసారి సంబోధించి దిగ్గస్తిభి కనక కుంభముఖావసృష్ట స్వర్వాహిని విమలచారు జలప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీమశేషలోకాధినాద గృహిణీం అమృతాబ్ధిపుత్రీం అంటారు. మూకశంకరులు ఈ భావనలే తీసుకుని మూక పంచశతిలో పురంధ్రి రూపా త్వమేవ కామాక్షి అంటారు. ఒక చోట పురంధ్రి రూపా కుటుంబిని అని పిలుస్తారు. శంకర భగవత్పాదులు వాడినటువంటి ప్రయోగాలేవి. నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయని శ్రేయసే సత్యాయ అద్య కుటుంబినే అంటారు శంకర భగవత్పాదులు. మొట్టమొదటి కుటుంబం లోకంలో మీదేనమ్మా, పార్వతీ పరమేశ్వరులదే మొదటి కుటుంబం. తల్లి, అటువంటి వారు మీరు అంటారు. ఎంత భక్తి ప్రబోధం చేశారు, ఎంత కిందకి దిగొచ్చారు, ఇన్ని స్తోత్రములను లోకానికి ఇచ్చారు. ప్రాతస్మరామి, నిద్ర లేవగాని శౌచము శరీరమునకు సిద్ధింపజెయ్యాలేమో కానీ మనసు ఈశ్వరుణ్ణి పట్టుకోకుండా ఉండవలసినటువంటి అవసరం ఒక్క క్షణం కూడా లేదుగా. అందున మనకి వైదిక ధర్మంలో ప్రాతకాలంలో నిద్రలేస్తాం, బ్రాహ్మీ ముహూర్తంలో. నిద్రలేచి ఇతర విషయాల మీద మనసు ఎందుకు పెట్టాలి? మనసుని శుద్ధి చేయడం దగ్గర మొదలుపెట్టారు శంకర భగవత్పాదులు. ప్రాతస్మరామి పరమేశ్వర బాహుదండాన్ ఖట్వాంగశూల హరిణాహ పినాకయుక్తాన్ గౌరీ కపోల కుచరంజిత పత్ర రేఖాన్ సౌవర్ణ కంకణ మణిద్యుతి భాసమానాన్. ఏమి శంకరులండి, ఏమి దర్శనం మహానుభావుడిది! పరమశివ, మీ చేతిని నేను మనసులో స్మరిస్తున్నాను. ఏమా చెయ్య ఎటువంటిది? ప్రాతస్మరామి పరమేశ్వర బాహుదండాన్ ఖట్వాంగశూల హరిణాహ పినాకయుక్తాన్. ఖట్వాంగము, శూలము మొదలైనవి పట్టుకున్నటువంటి చేతులు అవి సౌవర్ణ కంకణ మణిద్యుతి భాసమానాన్. తెల్లగా ఉండేటటువంటి శంకరుడి చేతికి బంగారు రంగులో ఉండేటటువంటి ఆ కంకణాలు, ఆ కంకణాలకి పొదగబడిన మణులు, మణుల కాంతి, స్వామి తెల్లని శరీర కాంతి, ధవళవపుషమిందోర్ మండలే సన్నివిష్టం అంటారు. తెల్లగా మెరిసిపోయేటటువంటి ఆయన శరీర కాంతి, మణుల కాంతి, ఆ కంకణములలో ఉన్నటువంటి బంగారు రంగు యొక్క కాంతి, ఇన్ని కాంతులు కలగలిసి కొత్త కాంతి పుడుతుంటే, ఈ శంకర నువ్వు ఇలా అన్నప్పుడు నీ చేతి వేళ్ల చివర నాకు అమ్మవారి యొక్క బుగ్గలకి కుచుములకు రాత్రి అలదుకున్నటువంటి ఆ అంగరాగములు ఏవైతే ఉన్నాయో అవి నీ చేతి వేళ్ల మీద నాకు కనపడ్డాయన్నారు శంకరాచార్యుల వారు. ఎంత మధురమైనటువంటి ఊహండి! ఏకాంత సేవ మన ఆనందం కోసం చేసేది. నిజంగా ఈశ్వరుడు నిద్రాపోడు, నిజంగా ఈశ్వరుడు నిద్రలేవడు. మనం నిద్రలే 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 అని 10 మాటలు అంటే తప్ప నిద్రలేవలేని మొద్దువాడు ఆయనైతే లోకం ఎలా బతుకుతుంది?
ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భవనావళి, కనురెప్ప వేసి తీస్తేనే లోకాలన్నీ లయమైపోతాయే, ఆయనకి నిద్ర, ఆయన నిద్ర లేవడమా? కానీ భావ సౌకుమార్యం. ఈశ్వరుడు కూడా అలా నిద్రపోయాడని, ఈశ్వరుడు కూడా అలా నిద్రలేస్తాడని ఒక్కసారి భావన చేసి యోషాగణీన వరదగ్ని విమధ్యమాని ఘోషాలయేషు దదిమంధన తీవ్రఘోషా రోషాత్కలిం విదతతే కకుభస్య కుంభా శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. ఈశ్వరా, మీకు జ్ఞాపకం రావట్లేదా? మీరు కృష్ణావతారంలో ఉన్నప్పుడు మీ తల్లి యశోద గోపకాంతలు కుండలో పెరుగుపోసి చల్ల చేస్తున్నప్పుడు కుండకి కవ్వానికి దెబ్బలాటొచ్చిందా అన్నట్టుగా చర్ర చస్ అని శబ్దాలు చేస్తుంటే నువ్వు లేచి ఆ వెన్నముద్దల కోసం అని చెప్పి అన్నిళ్ళకి దొంగతనాలకు వెళుతుండేవాడివి కదా. అదిగో గొల్లకాంతలందరూ చల్ల చేసేస్తున్నారు, నిద్ర లేవవా అంటే ఆయన నిద్ర లేచాడని భావన చేయడం భావ సౌకుమారి. శంకరాచార్యుల వారి ఉచ్ఛిష్టమే వాంగ్మయం. ఎందుకని నేను ఈ మాట అనగలుగుతున్నానో తెలుసా అండి? శంకర భగవత్పాదులు అనుభవించారు. ప్రాతస్మరామి పరమేశ్వర బాహుదండాన్ ఖట్వాంగశూల హరిణాహ పినాకయుక్తాన్ గౌరీ కపోల కుచరంజిత పత్రరేఖాన్ సవర్ణ కంకణమణిద్యుతి భాసమానాం. శంకరా, మీ చేతులకి పార్వతీదేవి యొక్క కుచములకు కపోలములకు అలదుకున్నటువంటి కుంకుమ రేఖలు మీ వేళ్ల కంటుకుని నాకు కనపడుతున్నాయన్నారు. ఇదే భావాన్ని అన్నను పుచ్చుకున్నాడు తర్వాత. అందుకే వెంకటేశ్వర సుప్రభాతం అంతా పలికేసిన తరువాత నిజంగా వెంకటేశ్వర స్వామి వారి గబగబా లేచి మీకు ఎదురుగుండా వచ్చారనుకోండి, అయ్యో వీడెవడో ఇంత పిలుస్తున్నాడు పాపం అని. నిద్రపోతున్నవాడు లేచి వచ్చేసాడు అనుకోండి, నిద్రపోతున్నవాడు లేచి వస్తే ఓ పంచె కట్టుకుని, ఓ ఉత్తరీయం వేసుకుని, ఓ లాల్చీ వేసుకుని, ఇవన్నీ వేసుకుని రాడుగా. నిద్రపోతున్నవాడు నిద్రపోతున్నట్టే లేచి వచ్చేస్తాడు. అందున ఉపాసనలో భార్యాసహితుడిగా ఉపాసన చేస్తాం మనం. అనుకల తనుకాండాలింగనారంభ శుంభత్ ప్రతిదిశ భుజశాఖ శ్రీసఖానోకహర్తి స్థననయనగుళుచ్ఛస్పార పుష్పద్విరేఫ రచయితుమై లక్ష్మీ కల్పవల్లి కటాక్షాన్ అంటారు పరాచర భట్టర్లు శ్రీగుణరత్న కోశంలో. అలా అమ్మతో కలిసి ఉన్న అయ్యని ఉపాసన చేస్తాం. నిజంగా వెంకటేశ్వర స్వామి వారిని స్వామి రా 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 లే 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 అన్నాడు. ఆయన ఉండు స్నానం చేసి వస్తాను, ఉత్తరీయం వేసుకొస్తాను, అన్ని ఆభరణాలన్నీ అలంకారం చేసుకొస్తానంటాడేమిటి? కొడుకు గబగబా వచ్చి తెల్లవారుజామున గౌతమి ఎక్స్ప్రెస్ దిగి నాన్నగారు కల్లోకి వస్తున్నారు, 3 రోజులుగా చూడాలనిపించింది వచ్చానని చెప్పి తలుపు కొట్టి కొడుకు మాట వినపడింది. అమ్మా ఇంకా నాన్నగారు లేవలేదా అంటున్నాడు. తండ్రి గబగబా స్నానం చేసి ప్యాంటు షర్టు టకప్ చేసుకుని బయటికి వస్తాడా? కట్టుకున్న పంచ కూడా నిద్రపోతూ ఉండడంలో పైకి లేచినప్పుడు జారిపోతుండగా దాన్ని గబగబా ఇలా తిప్పి ఒక్క ముడేసుకుని, అదేమిరా ఇలా వచ్చావు, అది కళ్ళు అలా ఉన్నాయే, నిద్రపోకుండా రిజర్వేషన్ కూడా లేకుండా వచ్చావా ఏ అని పరిగెత్తుకొచ్చి కౌగులించుకోడు తండ్రి. అలాగే లేచాడు ఆయన. అది భావ సౌకుమార్య. నిజంగా ఆయన నిద్రపోయాడా, ఆయన నిద్ర లేచాడా? కమలాకుచ చూచుక కుంకుమతో నియతారుణితాతుల నీలతనో కమలాయతలోచనలో కపతే విజయీభవ వెంకట శైలపతే. ఈశ్వర, రాత్రి లక్ష్మీదేవిని కౌగిలించుకొని పడుకున్నప్పుడు అమ్మవారి కుచములకు అలదబడినటువంటి ఆ కుంకుమ రేఖలు నీలతో యద మధ్యస్థ విద్యుల్లేకే భువాస్వర అన్నట్టు నల్లగా ఉన్నటువంటి నీ వక్షస్థలం మీద అమ్మవారిని కౌగిలించుకున్నప్పుడు ఆ కుంకుమ రేఖలు నీ వక్షస్థలానికి అంటుకుంటే స్ఫుటంగా నల్లటి ఒంటి మీద ఎర్రటి కుంకుమ రేఖలతో ఉత్తరీయం జారిపోయి నువ్వు బయటికి వస్తుంటే మా కనురాపు ఎక్కడ తగులుతుందో తండ్రి ఉత్తరీయం కప్పేసుకో అని విజయీభవ వెంకట శైలపతే. రా రా అన్నవాడు విజయీభవ అని అదుపు తప్పిన ప్రేమతో ఆయనకు ఆశీర్వచనం చేస్తున్నాడు. ఇది భావసౌకుమార్యం, అనుభవించడంలో అందం. ఇది నేర్పినటువంటి మహాపురుషుడు శంకర భగవత్పాదులు లోకానికి. అసలు ఈ భావ సౌకుమార్యానికి అంకురారోపణం ఎక్కడ జరిగిందో తెలుసా అండి? మీరు ఎన్ని శ్లోకాలు నేను ఉదాహరణలు చూపించగలను. ఎన్నిటిలోనూ అసలు ఆయన ఒక్క మాట వేస్తే అబ్బా అసలు ఈ మాట ఇలా ఎలా వేశారనిపిస్తుంది. ఒక్క మాట చెప్తారంతే, ఆ మాట వెనక ఎంత ఔన్నత్యాన్నో దాచిపెడతారు. రిణీజిత్వా దైత్యాన్ అపహృత శిరస్త్రై కవచిభి అని నివృత్యై చండాంశ త్రిపురహర నిర్మాల్య విముఖై. పార్వతీ పరమేశ్వరుల జీవితం అంటే, కుటుంబం అంటే ఎలా ఉంటుందో చూపిస్తారు ఆయన. అది భక్తి అంటే, అది అనుభవించడం అంటే. ఈశ్వర, ఆయన దర్శనం చెయ్యాలి అని పెద్ద కేక వేస్తూ లోపలికి వచ్చారు యుద్ధంలో జయించి. ఇంద్రుడు, ఉపేంద్రుడు,
ఉపేంద్రుడు అనగా వామనమూర్తి, శ్రీ మహావిష్ణువు ఇంద్రుడికి తమ్ముడుగా వామనమూర్తిగా వచ్చారు కాబట్టి ముందు ప్రోటోకాల్లో ఇంద్రుడిని చెప్పాలి కాబట్టి ఇంద్రుడు, సైన్యాధిపతి కాబట్టి సుబ్రహ్మణ్యుడు, ఉపేంద్రుడు ఇంద్రుడి తమ్ముడు కాబట్టి వామనమూర్తి. ఉపేంద్రుడు ముగ్గురు పరుగు పరుగున వచ్చారు. వాళ్ళకి ఏం కనపడిందంటారంటే శంకర భగవత్పాదుల సౌందర్యలహరిలో నివృత్యై చండాంశ త్రిపురహర నిర్మాల్య విముఖై, అది ఆయన భావనా సౌకుమార్యం. పరమశివుడు ఆయన తీసుకోవలసిన పదార్థాన్ని తీసేసుకున్నారు, అంటే భోజనం అయిపోయింది, ఆ విస్తర్ అక్కడ ఉంది. పరమ ప్రేమతో ఆయన కొద్దిగా పదార్థాన్ని విడిచిపెట్టారు ఆ విస్తట్లో. అది ఎవరి కొరకు? పత్నీభాగము అని సాధారణంగా దాన్ని భార్య తింటుంది. అందులో మహానుభావుడు నమశంభవే చ మయోభవే చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ, ఇప్పటి వరకు చెప్పారు కదా. అటువంటి మహాపురుషుడైన శంకరుడికి ఇల్లాలైన పార్వతీదేవికి చెందాలది. కానీ ఆవిడ తినదుట. ఎందుకని? ఆవిడికేం ఎంగిలిని విసుగా కాదు, ఆవిడ్ని మించిన ఇల్లాలు ఎక్కడుంది, పతివ్రత ఎక్కడుంది? ఎందుకు తినదంటే మనలాగే ఒక నరుడిగా పుట్టి పరమేశ్వరుణ్ణి ఉపాసన చేసినటువంటి చండీశ్వరుణ్ణి కొడుకుగా భావించి శంకరుడు ఆయనకి వరం ఇచ్చేశాడు. ఎంత గొప్ప వరమో తెలుసా అండి? ఒరే, నేను తినగా మిగిలినది విస్తట్లో ఏదున్నా, శివాలయంలో నాకు నైవేద్యం పెట్టి ఇచ్చిన కొబ్బరి చెక్క కాక రెండో చెక్క ఏది ఉన్నా, నాకు నైవేద్యం పెట్టగా ఇచ్చిన ప్రసాదం ఏదున్నా, నా శేషం నేను తినగా ఇచ్చింది భుక్త శేషం నీకు చెందుతుంది. కాబట్టి నివృత్యై చండాంశ త్రిపురహర నిర్మాల్య విముఖై. మరి ఆయన భోజనం చేసి వెళ్ళిపోయారు అనడానికి గుర్తు ఆయన తిన్న విస్తరి. కన్న కొడుకులకి కట్టుకున్న ఇల్లాలికి దక్కవలసిన భాగ్యాన్ని తనని ఉపాసన చేసినటువంటి ఒక సామాన్య మనుష్యుడికి ఇంత వరం ఇచ్చి ప్రమదగణాల్లో చండీశ్వరుడిగా కూర్చోబెట్టుకున్నాడు. ఇంతటి ఉదారుడు అని చెప్పరు, ఒక్క వాక్యంలో చెప్తారు. మరి అమ్మవారు ఏం చేస్తోంది? ఆవిడ తాంబూల చర్వణం చేస్తోంది. ఆవిడ తాంబూలం వేసుకుంది అంటే పతివ్రతా లక్షణం. ఆవిడ భోజనం అయి తాంబూలం వేసుకుందా? పరమేశ్వరుడి భోజనం అయ్యాక ఆవిడ భోజనం చేసిందా? పతివ్రతా లక్షణం. ఇంకా వేరే చెప్పక్కర్లా, ఆయన భోజనం చేసేశారు. ఇప్పుడు ఆవిడ ఇప్పుడు చేసి ఉన్నా తర్వాత చేసినా ఆవిడ ధర్మం ఆవిడ నెరవేర్చి, అంటే ఆయన తినకుండా ఆవిడ తినేది కూడా కాదు. ఆ తాంబూలం ఎంత గొప్పది! నేను చెప్పడం కుదరదన్నారంతే శంకరాచార్య. ఎందుకు చెప్పడం కుదరదు? అదిగోనయా ఒక తాంబూలపు పిడచ తీసి ఆవిడ పెట్టింది ఆ రోజున సుబ్రహ్మణ్యుడికి. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆయన బ్రహ్మచారే, యవనంలోనే ఉండిపోయాడు. ఆ పిడచ పెట్టింది శ్రీ మహావిష్ణువుకి. దశావతారాలెత్తి వేదోద్ధారణ మందరాభరణ పృథ్వీధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలిప్రతారణ నృపాహంకార నిర్వాపన వైదీహీ రమణ ధనంజయ జయ వ్యాపార పారీణ క్షోణీ దివ్యత్కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభో. దశావతారాలెత్తి లోకంలో ధర్మాన్ని నిలబెట్టగలిగినటువంటి శక్తి అమ్మవారి తాంబూల పిడచలోంచి కొడుకైనటువంటి విష్ణువుకి ఇచ్చింది. విష్ణువు కొడుకు ఎక్కడయ్యాడంటారేమో, కరాంగుళిన కోత్పన్న నారాయణ దశాకృతి. అమ్మవారి ఇలా అంటే 10 గోళ్లలోంచి 10 అవతారాలు వస్తే జగజ్జనని ఆవిడ కాదు. కాబట్టి ఆవిడ శ్రీ మహావిష్ణువుకి తాంబూలపు పిడచలోంచి అంత శక్తినిచ్చింది, ఇంద్రుడికి అంత వైభవాన్నిచ్చింది. అంత వైభవాన్నిచ్చిన అమ్మవారి తాంబూలపు పిడచ గురించి నేనెంతకని శ్లోకాలు చెప్తాను? ఏమీ చెప్పని పెట్టిందని చెప్తానంతే. నువ్వు ఊహించుకో, ఇంత వాళ్ళ వైభవం అంతా ఏమని చెప్తావో అదంతా తాంబూలపు పిడచ అని నేను చెప్తాను. అది శంకరాచార్యుల వారి శ్లోకం అంటే. ఒక్క పాదం శంకర భగవత్పాదులు రచన చేస్తే దాని వెనక మీరు ఒక నాటకాన్ని చూడవలసి ఉంటుంది. అది కేవలం ఏదో ఒక శ్లోక రచన, ఎప్పుడూ ఇక స్తుతిపా చెప్పడం ఉండదు. ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క వైభవాన్ని ఆవిష్కరిస్తారు. ఒక్కొక్క శ్లోకంలో మీరు ధ్యానమే చెయ్యాలి, తపస్సే చెయ్యాలి. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివోమి అస్తు సదాశివోం. సమస్త విద్యలకి ఆలవాలన్న తండ్రి శంకరుడు ఒక్కసారి ఢమరుకని ఇలా మోగించాడంతే మహేశ్వర సూత్రములు వచ్చాయి. ఇప్పటికీ వ్యాకరణం నేర్చుకోవాలంటే మడిబట్ట కట్టుకుని శివాలయంలో వ్యాకరణ మంటపంలోనే, నటరాజుగా ఆయనే, కదలితే ఆయనే, కదలిక లేకుండా కూర్చుంటే ఆయనే, విద్యలనిస్తే ఆయనే, విద్యల ప్రయోజనాన్ని కల్పిస్తే ఆయనే, వైభవాన్నిస్తే ఆయనే, ఐశ్వర్యమిస్తే ఆయనే, మృత్యువునిస్తే ఆయనే, మహాప్రళయం చేస్తే ఆయనే, మృత్యువుని తంతే ఆయనే, కాముణ్ణి పంపి సృష్టి చేస్తే ఆయనే, కాముణ్ణి కాలిస్తే ఆయనే.
ఆయన కాక ఇంకెవరున్నారంత వైభవం కలిగిన మూర్తి. అంతటి మహానుభావుడైనటువంటి పరమశివుని యొక్క వేరొక అవతారమే శంకర భగవత్పాదులు. అటువంటి శంకరాచార్యుల వారి యొక్క కారుణ్యం హద్దు లేదు, దాని గురించి ఎవ్వరూ చెప్పలేరు. కానీ శంకర భగవత్పాదుల గురించి ఒక్క మాట చెప్పకుండా నేను శివానందలహరి మొదలు పెడితే అంతకన్నా కృతజ్ఞత, అంతకన్నా అసందర్భమైన ప్రారంభం ఇంకొకటి ఉండదు. శంకరులు కేవలం శివుడు కాడు, కేవలం అమ్మవారు కాదు. ఎందుకో తెలుసా అండి? కేవలం శివుడు అనుకోండి, శివం అయితే ఆయన ఇలా కూర్చుని ఉంటాడు, తనలో తాను రమిస్తూ ఉంటాడు తప్ప ఏ కదలిక ఉండదు. ఏ కదలిక లేకుండా తనలో తాను రమిస్తూ ఉండిపోయినటువంటి శివుని యొక్క స్వరూపాన్ని అలలు లేనటువంటి చెరువుతో పోలుస్తారు. ఏ అలలు లేకుండా చెరువు ఉండిపోయింది అనుకోండి, అద్దం పెట్టినట్టు ఉండిపోతుంది, అదే శివుడు. ఇప్పుడు ఆయనలో కదలిక తేవాలి అంటే బయట నుంచి తొయ్యడం కాదు, లోపల మనస్సు కదపాలి. ఆ మనస్సు కదలడం అంటే ఒక్కడిగా ఉన్న నేను అనేకమగుదునుగాక అని ఆయన సంకల్పం చేస్తాడు, కోరిక పుడుతుంది, కామేశ్వరుడు అవుతాడు. స్పందితుమపి అంటారు. అందుకే శంకరాచార్యుల స్పందన మనసుకి సంబంధించింది, శరీరానికి కదలిక కాదు స్పందన. అందుకని శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం నచే దేవం దేవో నకలు కుశల స్పందితుమపి అంటారు. ఆ స్పందన తేగలిగినది అమ్మవారు. అమ్మవారు కదలకుండా ఉండిపోవడం అన్నది లోకంలో ఉండదు. పరమశివుడు ఎప్పుడూ కదులుతూ ఉండిపోతే ఆయన శివుడు కాదు. కదలకుండా ఉండిపోవడం అంటూ రావాలంటే శివుడి వల్లే రావాలి. అసలు సనాతన ధర్మం యొక్క గొప్పతనం అంతా ఎక్కడుందో తెలుసా అండి? కదలికలన్నీ ఆఖరికి ఎందులోకి వెళ్ళిపోవాలంటే నిశ్చలత్వంలోకి, మౌనంలోకి పర్యవసించాలి. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. బయట వెతికి వెతికి తిరిగి తిరిగి చేసేదంతా దేని కొరకు అంటే చిత్తశుద్ధి కొరకు. అది మరిచిపోతే భ్రమన్ సర్వతీర్థేషు స్నాత్వా స్నాత్వా పునః పునః నిర్మలం నమనో యావత్ తావత్ సర్వం నిరర్ధకం అంటాడు దేవి భాగవతంలో వ్యాసుడు. చిత్తశుద్ధిని కల్పించలేకపోతే ఎన్ని యాత్రలు తిరిగి మాత్రమే ప్రయోజనం. ఓ గడుసు కవి ఎక్కడో అన్నాడు, గొరుగుచుందురు జుత్తు కొన్ని వందల సార్లు దాని పాపమేమో కానరాదు, అఖిల పాపములకు నిలయమైన మనసు గొరగడేమి మానవుండు అన్నాడు. కాబట్టి మనసు సంస్కరింపబడడానికి బాహ్యంలో ఉన్నటువంటి ఆచారములన్నీ పనికొస్తాయి. చిత్తశుద్ధి కల్పించడానికి సాధనం అన్నది మరిచిపోయి ఆచారాన్ని ఒకదాన్ని పట్టు కూర్చుంటే త్రివేణీ సంగమంలో పడుకున్న మొసలైపోతాడు. త్రివేణీ సంగమంలో పడుకున్న మొసలికి మోక్షం వస్తుందా? పరమభక్తితో వెళ్ళి త్రివేణీ సంగమంలో మనకు వేసిన భక్తుడికి మోక్షం వస్తుందా? కాబట్టి ఆచార ప్రయోజనమును గుర్తించి అనుష్ఠించవలసి ఉంటుంది. కాబట్టి అమ్మవారు కదలిక ఎప్పుడూ కదులుతూ ఉంటుంది, శక్తి కదులుతూ ఉండాలి. శివుడు కదలకుండా లోపలికి వెళ్ళడానికి ఆధారమై ఉండాలి. కేవలం శివుడైతే దక్షిణామూర్తి అలా కూర్చుని చిన్ముద్ర పడతాడు. కేవలం అమ్మవారైతే విశేషమైన వేగంతో ఉన్న కదలిక. అమ్మవారు అయ్యవారు కూడా అయితే కలిసి ఉంటే పరమ ప్రయోజనాన్ని కల్పించడం కోసం, లోకానికి జ్ఞానబోధ చెయ్యడం కోసం కదులుతున్న శివుడు. కదులుతున్న శివుడిగా ఆసీతు హిమాచల పర్యంతము కదలవలసిన వాడిగా, మౌనముగా ఉండవలసిన వాడు మాట్లాడవలసిన వాడిగా, అసలు తల్లి తండ్రి లేనటువంటి వాడు, ఆయన తప్ప మొదట వేరొకడు లేనివాడు, లోకంలో ఎవరెవరు భవతి భిక్షాందేహి అంటే ఆ పాత్రలో కబళం వేశారో వాళ్ళందరూ తల్లులు, వాళ్ళ భర్తలు తండ్రులు అయ్యేటట్టుగా శివస్వరూపాన్ని ఇంత ఉదారంగా కిందకి తీసుకురావాలి అంటే శక్తి పక్కన ఉంటే తప్ప శివశక్తి సమ్మేళనంగా ఈ లోకం మీద కదలడం కుదరదు. అందుకే శివుణ్ణి శివుడుగా, శక్తిని శక్తిగా, శివపార్వతులుగా ఆరాధన చేసిన ఫలితం ఏది ఉంటుందో అది శంకర భగవత్పాదుల పాదములకు చేసిన నమస్కారం చేత సిద్ధిస్తుంది. అందుకే ఆయన పార్వతీ పరమేశ్వరుల యొక్క సమాగమ స్వరూపం. అటువంటి కదలిక, అమ్మ కదలికలలో ఎప్పుడూ యోగక్షేమ విచారణమే ఉంటుంది. అయ్య కదలికలో అభ్యున్నతిని కృప చెయ్యడమే ఉంటుంది. అందుకే శంకరుల యొక్క కదలికలలో ఎప్పుడూ ఆ కారుణ్యము ఉంటుంది, అజ్ఞాన కటాక్షము ఉంటుంది. అందుకే మీరు చూడండి, శంకరాచార్యుల వారి కారుణ్యము మీరు హద్దు చెప్పడం కుదరదు.
ఎవరండి? ఆయనకి ఏం పరిచయం ఉన్నవాడా? ఆయన దగ్గర ఏమైనా శిష్యుడా? 4 మాటలు నేర్చుకున్నవాడా? సనాతన ధర్మాన్ని అనుష్ఠిస్తున్నవాడా? లేకపోతే సమయాచారం పాటిస్తున్నవాడా? ఉగ్రభైరవుడు వచ్చి అడిగాడు. ఇస్తే చక్రవర్తి తలకాయ ఇవ్వాలి, లేకపోతే సర్వజ్ఞుడైన సన్యాసి తలకాయ ఇవ్వాలి. చక్రవర్తి తలకాయ కోసం విడితే నా తలకాయ పోతుంది. సర్వజ్ఞుడవైన సన్యాసివి, ఇది నేను కాదన్నవాడివి, కాబట్టి నీ తలకాయ ఇస్తావా? భైరవుడు అనుగ్రహం పొందుతానన్నాడు. ఆయన అన్నారు, తప్పకుండా తీసుకో. కానీ అది ఆయన కారుణ్యం, హద్దులేని కారుణ్యం. అందుకు కదండి శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం అన్నారు. ఆయన అన్నారు, నా శిష్యులు నా పక్కన ఉంటే గురువుగారు శరీరంలో ఉండాలని కోరుకుని నిన్ను నిగ్రహిస్తారు. అందుకని నా శిష్యులు పక్కన ఉండరు. మధ్యాహ్నం నదీ స్నానానికి వెడతారు. నేను ఒక్కడే అంతర్ముఖుడనై సమాధి ఎందుంటాను. నాకు ఈ శరీరంతో సంబంధం ఉండదు. అది కదా త్రిపురారి అని పేరు పరమేశ్వరుడికి. స్థూల సూక్ష్మ కారణ శరీరమును దాటి మహాకారణ శరీరంగా లోపల భాషిస్తాడు. అప్పుడు నువ్వు వచ్చి ఈ కుత్తుక ఉత్తరించు, పట్టుకుపో. మాట చెప్పి మళ్ళీ శిష్యులకి చెప్పడం కాదు. రేపటితో ఏదో ఇంకా నా అనుగ్రహం మీకు దొరకదు, నీ చెప్పే మాటలు ఏమైనా ఉంటే వినియండి, ఇలా ఏదో సంకేతాలు ఇవ్వడం కాదు. రోజు ఎలా ఉంటారో అలాగే ఉన్నారు. శిష్యులు గురువుగారు స్నానానికి ఎడదామా అన్నారు. నేను వెనకన వస్తానులే, మీరు వెళ్ళండి అన్నారు. అలా కూర్చున్నారు. ఉగ్రభైరవుడు వచ్చి కత్తి ఎత్తి ఆయన కుత్తుక ఉత్తరించేస్తున్నాడు. శంకరాచార్యుల వారు అభ్యంతర పెట్టలేదు. నృసింహమంత్రోపాసకుడైన పద్మపాదాచార్యుల వారు ఆ శ్రీశైల పర్వతం దగ్గర ఉన్నటువంటి పాతాళగంగలో స్నానం చేస్తున్నారు. ఆయనకి గురువు గారికి ప్రమాదం వస్తోంది అని అర్థమైంది. ఒక్కసారి ఆ నృసింహ మంత్రోపాసన చేశారు. అంతే, నృసింహావేశం కలిగి ఒక్క దూకి శంకరాచార్యుల వారి దగ్గరికి వచ్చి శంకరుల కుత్తుక ఉత్తరించడానికి సిద్ధపడుతున్న ఉగ్రభైరవుడి యొక్క పొట్టలో చేతులు పెట్టి హిరణ్యకశిప సంహారం చేసినట్టుగా సంహారం చేస్తే ఆ నృసింహ ఆవేశము చేత అరుస్తున్నటువంటి పద్మపాదుల యొక్క ఆ పెద్ద సవ్వడికి బహిర్ముఖులయ్యారు శంకరులు. అప్పుడు స్తోత్రం చేశారు నరసింహస్వామిని. ఆయన విచిత్రం ఏంటంటే ఉగ్రభైరవుడేడు అతని కోరిక తీరలేదా అని అడిగారు. ఆయన కారుణ్యానికి హద్దెక్కడుందండి? ఆయన కోసమా చిన్న పిల్లవాడు, ఒక దరిద్ర బ్రాహ్మణి ఇంటి ముందుకెళ్ళి భవతి భిక్షాందేహి అన్నారు. మళ్ళీ దొరుకుతుందా అలాంటి చెయ్యి? ఎక్కడి పరమశివుడు వచ్చి ఇలా చెయ్యి చాపితే ఇంట్లో వెయ్యడానికి కనీసం ఒక కాయ లేదు, పండు లేదు, ఇల్లంతా తిరుగుతోంది. ఆయన బాధపడ్డారు. బాధపడి లక్ష్మీదేవిని స్తోత్రం చేశారు. స్తోత్రం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహించింది. బాలశంకరుల కండి సంజసించలేదు ఆయన. ఆవిడంది, శంకర గత జన్మలలో చేసింది లేదయా, ఇలా పెట్టినది ఉంటే చెప్పు, ఏదైనా ఇస్తాను. ఇలా పెట్టింది లేదు, ఏమని ఇమ్మంటావు? ఏదో ఒకటి చూపించి ఇస్తాను. అమ్మా ఏమీ లేదా? ఏమీ లేదు. అమ్మా నువ్వు కాకపోతే ఎవరమ్మా ఉపకారం చేస్తారు? ఆ దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం, ఆవిడ దుష్కర్మని తొలగొట్టమ్మా అన్నారు. ఆవిడ తీసుకొచ్చి శంకరాచార్యుల వారి చేతిలో ఒక ఎండిపోయిన ఉసిరికాయ ఒకటి వేసింది. ఆ ఉసిరికాయ శంకరాచార్యుల వారి చేతికి తగిలిందంతే. ఏ అమ్మా నీకు అపార కారుణ్యం కదా, నాకు వేసిన ఈ ఉసిరికాయని అడ్డుపెట్టి నువ్వు ఎంత పుణ్యం ఇవ్వాలో అంత పుణ్యం నువ్వు ఇవ్వలేవా? ఏ ఉసిరికాయ వేసిన పుణ్యమే ఇస్తావా? శంకరుడు నిలబడితే బ్రహ్మచారికి ఉసిరికాయ భిక్ష వేసింది, ఇయ్యమ్మా ఫలితం. అది ఆవిడ కారుణ్యం. అందుకు కదు ధూర్జటి శ్రీశైలేషు భజింతునో యభవు కాంచీనాథు సేవింతునో కాశీవల్లభు కల్వబోధునో మహాకాళేషు పూజింతునో నా శీలం బడువైన మేరు వణుచున్ రక్షింపవే నీ కృపా శ్రీ శృంగార విలాసహాసములచే శ్రీకాళహస్తీశ్వర. నిన్నెవరొద్దన్నారు? అబ్బా వాడు ఎంత పుణ్యం చేశాడు, ఎంత పుణ్యం చేశాడని పొంగిపోయి, నే చేసింది ఏమిటి పుణ్యం? నే శ్రీశైలం వెళ్ళలేదు, కేదారం వెళ్ళలేదు, బదరీ వెళ్ళలేదు, కాళహస్తి వెళ్ళలేదు. నేను నీకు చెప్పాను. అయ్యయ్యో వాడు ఎంత మంచివాడు రా, ఎక్కడికి వెళ్ళలేదని చెప్పాడు, ఎక్కడికి వెళ్ళలేదని చెప్పాడు. నువ్వు 10 మాటలు గుండెలు బాధేసుకుని నా ఖాతాలో పుణ్యం వేసేసి నా చెవిలో ఆఖరణ ప్రణవం చెప్పేసి తారకం చెప్పి నన్ను నీలో కలిపేసుకో, ఎవరు నిన్ను అడ్డుకుంటారు? నువ్వు స్వతంత్రుడివి, అనీశ్వర, నీ మీద ప్రభువు లేడు అని ధూర్జటి స్తోత్రం చేసినట్టు ఆయన స్తోత్రం చేస్తే, అవునవును బాలశంకరుడి చేతిలో ఉసిరిక వేసింది కాబట్టి ఈవిడ పుణ్యం అనంతం, ఇదిగో బంగారు ఉసిరికలు కురిపిస్తున్నానని బంగారు ఉసిరికలు కురిపించింది. ఒక్క ఉసిరికే శంకరాచార్యుల వారు పట్టుకెళ్ళింది ఉందా? పోనప్పటికి సన్యసించిన వారా? బ్రహ్మచారి. ఇంత బాగున్నాయమ్మా, ఒక్క ఉసిరికాయ గుర్తుగా పట్టుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటానమ్మా అన్నది ఉందా? ఒక్క ఉసిరికాయ లేదు.
ఏమి కోటేశ్వరరావు గారు రూపాయి పుచ్చుకోకుండా ఉపన్యాసాలు చెప్తున్నాడంటే నా సొమ్మ కందిపప్పు తెచ్చినవాడు, బియ్యం తెచ్చినవాడు, కూరలు తెచ్చినవాడు, నూనె తెచ్చినవాడు, నెయ్యి తెచ్చినవాడు, వంటలు చేయించినవాడు అక్కడ నిలబడి ఉరే ఏమీ చెయ్యలేని వాడివి, చేతకాని వాడివి, కనీసం పట్టుకెళ్ళి నలుగురు విస్తళ్లలో వడ్డించరా అంటే ఇది నాది అని అహంకరించడమా, దానికి ప్రతిఫలం అపేక్షించడమా? వడ్డించమన్నాడంతే చాలరా అని వాడి వస్తువు వడ్డించడానికి నీకు ప్రతిఫలం కావాలా? నాదా, నాకెందుకు ప్రతిఫలం? కాబట్టి అది శంకరాచార్యుల వారి యొక్క కారుణ్యం అంటే. మహానుభావుడు ఒక్క స్తోత్రం చేస్తే హద్దులేని అమ్మవారి కారుణ్యాన్ని నిరూపించారు. ఆయన కురిపించిందంతే ఉసిరికలు. ఒకటా రెండా ఎన్నని నేను చెప్పను. శంకరుల ధారణాశక్తే. పద్మపాదాచార్యుల వారిని యాత్రకు వెళ్ళొద్దంటే వెళ్ళారు. ఆయన మీద కోపంతో స్వయంగా ఆయన మేనమామ గారే ఆయనకి స్ఫురణంతా పోయేటటువంటి మందు పెట్టేశారు. ఆయన రచించినటువంటి వార్తికాలన్నీ కాల్చేశారు. ఇంట్లో పెట్టి ఇల్లు తగలబెట్టేసి ఇల్లు కాలిపోయింది, అందులో నువ్వు చేసినటువంటి వార్తికాలు పోయాయి అన్నారు. ఏమి జ్ఞాపకం రావడం కూడా పోయేటట్టుగా మళ్ళీ జ్ఞాపకం తెచ్చుకుని రాసేస్తున్నటువంటి పద్మపాదాచార్యుల వారికి జ్ఞాపక శక్తి కూడా పోయేటట్టుగా మందు పెట్టేశారు. ఆయనకి జ్ఞాపకం కూడా పోయింది. ఏడుస్తూ శంకరాచార్యుల వారి దగ్గరికి వచ్చి ఆయన పాదాల మీద పడ్డారు. మూకాంబికా క్షేత్రం దాటుతున్నారు శంకరులు. నాకు ఇలా అయిపోయింది గురువుగారు, వద్దంటుంటే వెళ్ళానన్నారు. నువ్వు ఒకసారి ఆ వార్తికం అంతా నాకు చదివి వినిపిస్తే విన్నానరా, రాసుకో అని అంతే. శంకరులు మళ్ళీ యథాతథంగా అప్పచెప్పేశారు. అది ఆయన శక్తి అంటే. మహానుభావుడు శంకరులు ఒకటా రెండా పరమశివుని యొక్క కథలు, పరమశివుని యొక్క లీలలు చెప్పడానికి ఎలా జీవితకాలము సరిపోదో. ధరతీ సబు కాగజ కరవు లేకిని సబు బనరాయి సాత్ సమందకి మసికరవు హరిగుణ లిఖా నజాయ్ అంటాడు. ఏదో సప్త సముద్రాల్లో ఉన్నటువంటి జలాల్ని కూడా సిరాగా మార్చుకుని, అడవులలో ఉన్న చెట్ల యొక్క కర్రనంతటినీ కూడా కలపనంతటినీ కలంగా మార్చుకుని, ఈ నీళ్లన్నీ సిరాగా పోసుకుని భూమినంతటినీ కాగితం చేసుకుని వ్రాయడం మొదలుపెట్టినా నేను పరమేశ్వరుని యొక్క గుణములను వ్రాయడానికి ఇవి సరిపోలేదన్నాడు. అలా పరమేశ్వరుని యొక్క స్తోత్రాన్ని, పరమేశ్వర వైభవాన్ని ఆవిష్కరించడానికి ఒక జీవితకాలం సరిపోకపోతే శంకరాచార్యుల వారి యొక్క కారుణ్యాన్ని చెప్పడానికి ఎల్లలు లేవు. ఆయన వంటి దార్శనికుడు ఇహ ప్రపంచంలో రాలేడు. అంతటి మహాపురుషుడు. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మీరు చూడండి, ఆయన పెట్టేటప్పుడు కూడా 2 పీఠములను కొండల మీద పెట్టారు. ఒకటి బదరి, ఒకటి శృంగేరి. 2 పీఠములను సముద్రాల దగ్గర పెట్టారు, ఉత్తరమున పశ్చిమమున. మళ్ళీ ఈ 4 పీఠములను పెట్టినప్పుడు కూడా దేశంలో సమైక్యతా సిద్ధాంతాన్ని దృష్టిలో పెట్టుకుని ఉత్తర భారతదేశానికి చెందిన సురీశ్వరాచార్యుల వారిని దక్షిణ భారతదేశంలో శృంగగిరి పీఠానికి మొదటి పీఠాధిపతిగా ఇచ్చారు. దక్షిణ భారతదేశానికి చెందిన తోటకాచార్యుల వారిని తీసుకెళ్ళి బదరికాశ్రమంలో ఉన్నటువంటి పీఠానికి పీఠాధిపత్యం ఇచ్చారు. ఎక్కడో కర్ణాటకలో ఉండేటటువంటి బ్రాహ్మణుల్ని తీసుకెళ్ళి నేపాల్లో ఉండేటటువంటి పశుపతనాథి దేవాలయంలో అర్చకత్వం ఇచ్చారు. కేరళలో ఉండేటటువంటి నంబూద్రి బ్రాహ్మణుల్ని తీసుకెళ్ళి బదరిలో అర్చకత్వం ఇచ్చారు. మహారాష్ట్రలో ఉండే బ్రాహ్మణుల్ని తీసుకెళ్ళి దక్షిణాన చివర ఉన్న రామేశ్వర క్షేత్రంలో అర్చకత్వం ఇచ్చారు. ఆయన దేశం అంతటినీ కూడా సమైక్యంగా ఉండడానికి ఎంత కృషి సల్పారో. షణ్మత స్థాపనాచార్యుడయ్యారు. పంచాయతన పూజ ప్రవేశపెట్టారు. ఆయన స్తోత్రం చెయ్యని దేవత లేదు. ఆయనకి ఉన్నది ఒక్కటే పరబ్రహ్మము. ఆ ఒక్క బ్రహ్మమే ఇన్నిగా ప్రకాశిస్తోంది. ఏకస్త్వమేవ బహుధా భవభాసి లోకే నిశంకధీర్వృషభకేతన మల్లినాథ శ్రీభ్రామరి ప్రియ సుఖాశ్రయ లోకనాథ శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం అంటాం కదా. ఆ ఉన్న ఒక్కడే ఇన్నిగా ప్రకాశిస్తున్నాడు. ఉన్నది బంగారమే, అదే గొలుసులైంది, ఉంగరాలైంది, కేయూరములైంది, కంకణములైంది, పాదమంజీరములైంది. నామరూపాలుగా కనపడుతోందేమో కానీ ఉన్నది బంగారమే. అలాగే 3 మూర్తులకును 3 లోకములకు 3 కాలములకు మూలముకుచు భేదమగుచు తుది కభేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయన అంటారు పోతన గారు భాగవతంలో. అలా ఆ ఉన్న ఒక్కడే ఇన్నిగా ప్రకాశిస్తున్నాడు. సృష్టికర్త అయి, స్థితికర్త అయి, ప్రళయకర్త అయి మహానుభావుడు త్రిమూర్తి స్వరూపమై ప్రకాశిస్తున్నాడు. 3 వేదములై ప్రకాశిస్తున్నాడు. అటువంటి పరమేశ్వరుడు ఎంతటి కృపాళువో శంకర భగవత్పాదులు కూడా అంతటి కృపాళు. ఆయన లేకపోతే ఇవాళ మనం చేసే దర్శనాలు ఎక్కడున్నాయండి? లేవు. ఆయన కైలాసానికి వెళ్ళి పట్టుకొచ్చారు 5 శివలింగాలు, సాక్షాత్ పరమేశ్వరుడి చేత అనుగ్రహింపబడినవి.
ఆనాడు ఆయన తీసుకొచ్చిన శివలింగాల్లో ఒకటి భోగలింగమై శృంగగిరిలో ఇప్పటికీ పీఠాధిపతుల చేత అర్చింపబడుతోంది, వేరొకటి యోగలింగమై కంచికామకోటి పీఠంలో అర్చింపబడుతోంది, వేరొకటి బదరీలో అర్చింపబడుతోంది, ఇంకొకటి నేపాల్లో వరలింగమై అర్చింపబడుతోంది, ఇంకొకటి చిదంబరంలో మోక్షలింగమై అర్చింపబడుతోంది. భారతదేశం 5 చోట్ల 5 శివలింగాల్ని ప్రతిష్ఠ చేసి కైలాసం నుంచి తీసుకొచ్చిన శివలింగాలతో ఈ దేశాన్ని పునీతం చేసి ఎడతెగక ఒక్కరోజు విరామం లేకుండా ప్రతిరోజు ఆ శివలింగాలకి అభిషేకం జరగడం వల్ల లోకం చల్లగా ఉండేటట్టు, వర్షాలు పడేటట్టు, లోకమంతా అవైదికం వైపుకి జారిపోతున్నా, దానివల్ల వేడి పుట్టేస్తున్నా, సకాలానికి వానలు పడకపోయినా ఈపాటి వానలైనా పడుతున్నాయంటే అది ఒక్క శంకర భగవత్పాదుల కారణంగా. మహానుభావుడు ఆనాడు దార్శనికుడై తీసుకొచ్చారు 5 లింగాలు. ఒక్కరోజు విశ్రాంతి తీసుకోకుండా -°C వాతావరణం వెళ్ళిపోనివ్వండి, కట్టుకున్నటువంటి బట్ట ఇలా ఆ ఏకవస్త్రంతో కూర్చున్న వాళ్ళు అలాగే కూర్చుని ఇలా కమండలంలో నీళ్లు ఇలా పోస్తున్నా మంచైపోతున్నా కూడా భోగలింగాన్ని ఒక పూట కూడా ఆపకుండా అభిషేకం చెయ్యగలిగినటువంటి కారణజన్ములు, జగద్గురువులుగా పుట్టేటట్టు చేసిన మహాపురుషుడు శంకర భగవత్పాదులు. చంద్రశేఖర భారతి మహానుభావులు శృంగగిరి పీఠాధిపత్యం వహించారు. పరమశివుడికి అభిషేకం చేసి ఓం నిధనపతయే నమః, ఓం నిధనపతాంతికాయ నమః అంటే పువ్వులేసేవారు, ఓం ఊర్ధ్వాయ నమః అంటే అలాగే ఉండిపోయేవారు. సంకల కింద చేతులేసి తీసుకెళ్లి గదిలో కూర్చోబెట్టేవారు, బిందెలతో తెచ్చి నీళ్లు పోసేసేవారు, అంతే సమాధిలో అలా ఉండేవారు. అర్ధరాత్రి లేచి నటరాజుగా తాండవం చేస్తుండేవారు, పెద్ద పెద్ద స్తోత్రాలు చెప్పేస్తుండేవారు. ఆయన ఉన్మత్త ప్రియాయ నమః, ఆయన్ని మించిన మహాజ్ఞానెవరు? ఆ స్థితిలో ఉన్నటువంటి ఎందరు మహాపురుషుల జన్మకి కారణమయ్యారు. 365 రోజులు వ్యవధి లేకుండా అభిషేకం చేశారు. ఈనాడు శృంగగిరి పీఠాధిపత్యం వహిస్తున్నటువంటి భారతీ తీర్థస్వామి వారి తండ్రి గారు నాకు అటువంటి కొడుకు పుట్టాలని 365 రోజులు నియమం తప్పకుండా మహన్యాసపూర్వక రుద్రాభిషేకం చేసిన ఫలితం. నేను శృంగగిరి పీఠాధిపత్యం వహిస్తున్నటువంటి భారతీ తీర్థస్వామి వారి తల్లిగారిని ఒకసారి శృంగగిరి వెళ్ళినప్పుడు అడిగాను, అమ్మా మీ కడుపున ఇంతటి కారణజన్ముడు పుట్టాడే, జగద్గురువే, ప్రపంచమంతా నమస్కరిస్తోందే, సర్వతంత్ర స్వతంత్ర బిరుదాంకితులే, ఇంతటి మహాపురుషుడే, అమ్మా మీరు కన్న తల్లి, మీకు తెలిసి ఉంటుంది, ఏ పుణ్యం అటువంటి మహాపురుషుడు మీ గర్భవాసం చేయడానికి కారణమై ఉంటుందమ్మా అన్నాను. అంటే ఆవిడ ముందు చెప్పడానికి ఇష్టపడలేదు. ఆవిడ అన్నారా, నాయన నా అదృష్టమయ్యా, నేను ఇదని ఏం చెప్పను అన్నారు. నేను గుచ్చి 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 ప్రశ్నిస్తే ఆవిడ నాతో ఒక రహస్యం చెప్పారు. నాకు తెలిసో తెలియకో మా నాన్నగారు నా చిన్నతనంలో ప్రతిరోజు కోటప్ప కొండకి వెళ్ళేవారయ్యా. కోటప్ప కొండలో దక్షిణామూర్తి, ఆ శివలింగం అంత వైభవం కలిగిన శివలింగం. మా నాన్నగారి చెయ్యి పట్టుకుని నాకేమీ తెలియకపోయినా గెంతుకుంటూ గెంతుకుంటూ ఆయనతో పాటు ఆ కొండెక్కి మా నాన్నగారు అభిషేకం చేస్తుంటే చూస్తూ నమస్కారం పెట్టేదాన్ని. రోజు నాన్నగారు ఆ తీర్థాన్ని నా తల మీద ప్రోక్షించి మళ్ళీ చెయ్యి పట్టుకుని తీసుకొచ్చేవారయ్యా. చిన్నతనం నుంచి నా పెళ్ళయ్యే వరకు మా నాన్నగారి చిటికిన వేలు పట్టుకొని ప్రతిరోజు కోటప్ప కొండకెళ్ళి దక్షిణామూర్తి దర్శనం చేశానయ్యా. అక్కడ కొండ మీద ఇప్పటికీ తిరుగుతూ ఉంటాడు దక్షిణామూర్తి రూపంగా, కాకి రాదు కొండ మీదకి. అంతటి మహాపురుషుడయ్యా అక్కడున్న శివుడు. నాకు తెలిసో తెలియకో ప్రతిరోజు కోటప్ప కొండ ఎక్కిన ఫలితమే నా కడుపున జగద్గురువులు పుట్టడానికి పరమశివానుగ్రహానికి కారణమైందయ్యా అన్నాడు. ఆవిడ ఆ మాట చెప్పగానే నేను గుంటూరు ఉపన్యాసాలకు వెళ్ళినప్పుడు కోటప్ప కొండ వెళ్ళి చూశా. నిజంగా ఆ క్షేత్రం అటువంటిదే. అక్కడ ఆ వేద పండితులు పొంగిపోయి అంతర్ముఖత్వాన్ని పొంది ఇక్కడే అరుగు మీద కూర్చుని భారతీ తీర్థస్వామి వారి వేదపన్నాలు చెప్తుండేవారండి అన్నారు. చిదంబరంలో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు నటరాజస్వామి నామస్మరణ చేసినందుకు చనిపోవలసినటువంటి గిని చిన్న పిల్లవాడు అకస్మాత్ నిద్రపోయి అగ్ని ప్రమాదానికి చిక్కకుండా బ్రతికి 13వ ఏట తను కూడా అనుకోకుండా, తల్లి తండ్రి కూడా అనుకోకుండా, ఏ సంప్రదాయం తెలియకుండా, ఒక్క సంస్కృత శ్లోకం చేత కాకపోయినా, కనీసం రుద్రంతో శివుడికి అభిషేకం చేయడం చేత కాకపోయినా పరమేశ్వర నిర్ణయంగా 13వ ఏట కంచికామకోటి పీఠాధిపత్యం వహించి మహానుభావుడు 100 సంవత్సరముల శరీరంతో ఉండి 87 చాతుర్మాస్య వ్రతాలు చేసి
ఈ భరతఖండంలో ఈ శతాబ్దపు నిజమైన సన్యాసి అని బౌద్ధ మతానికి చెందిన దలైలామా చేత ప్రస్తుతింపబడి నడిచే దేవుడిని కీర్తింపబడిన చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు అంతటి మహాపురుషుడవడానికి కారణం చిదంబరంలో నటరాజానుగ్రహం. నేను ఎన్నని మీకు చూపించగలను. శంకరులే. ఆ శంకరుల యొక్క అంశలో వస్తున్న జగద్గురువులందరూ అటువంటి వారే. ఆ పీఠాలన్నీ అటువంటివే. ఆనాడు శంకరాచార్యుల వారు తీసుకొచ్చి ఆ 5 శివలింగాల్ని పెట్టి వాటికి అలా అభిషేకం జరగాలని నిర్ణయం చేసి అలా అభిషేకం చెయ్యగలిగిన నిబద్ధత కలిగిన మహాపురుషుల యొక్క జననమునకు శివుడిగా కారణమై అవిచ్ఛిన్న పీఠ పరంపరని కొనసాగించి ఉండకపోతే, వాటికి అభిషేకాలు జరిగి ఉండకపోతే ఈనాడు ఈపాటి చల్లదనం కూడా లోకంలో ఉండేది కాదు. నేను చెప్పట్లేదు ఈ మాట, యజుర్వేదం చెప్తోంది. ఆపాతాళ నభస్థలంత భవన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణేందువంతామృతై అస్తోకప్లుతమేకమీశమనిశం రుద్రాను వాకాన్ జపన్ ధ్యాయేత్ ఇప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం బ్రహ్మాండ వ్యాప్త దేహాభసిత హిమరుచాభ సమానాభుజంగై కంఠే కాళాః కపర్దాః కలిత శశికలశ్చండ కోదండహస్తాః త్రక్షా రుద్రాక్షమాల సులలిత వౌష శాంభవా మూర్తిభేదాః రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవాన ప్రయచ్చస్తు సౌఖ్యం ధ్యాయేత్తిప్సిత సిద్ధయే. ఆ చంద్రమండలం కరిగి అమృత బిందువులు మీద పడుతుండగా తడిసిపోతున్నటువంటి బ్రహ్మాండ, అండ అంటే గుడ్డు, పానవట్టం పక్కకి ఎలా ఉంటుందో అలా ఈ బ్రహ్మాండములన్నీ కలిపితే ఒక శివలింగంలాగే ఉంటాయిట. అందుకే బ్రహ్మాండ వ్యాప్త దేహ, శివలింగంలా ఉన్నటువంటి ఈ బ్రహ్మాండ రూపంలో ఉన్న శివ నువ్వు ఎప్పుడూ చల్లగా ఉండాలి. అందుకని చంద్రుడు కరిగి నీ మీద అమృతధారలు కురిపిస్తాడు. ఆ శివలింగాలు చల్లగా ఉంటే, అందుకు కదండి ఓ ధారాపాత్ర కట్టి తాళం వేసి ఇంటికి వెళ్ళిపోయినా ఆయన అలా తడుస్తూ ఉండి లోకాల్ని చల్లగా ఉంచుతాడు. ఎంతటి దయాళువో మహానుభావుడు. కాబట్టి సరే, నేను ఇంకా శంకరాచార్యుల వారి గురించి ఇలా చెప్పడం అంటూ ప్రారంభం చేస్తే ఇంకా శివానంద లహరి ఎప్పుడు ప్రారంభం చేస్తాను. కాబట్టి శంకరుల గురించి చెప్పడం అంటే దానికి అంతుదరి ఉండే విషయమేం కాదు. ఆయన సాక్షాత్తు శంకరుడు. అటువంటి శంకర భగవత్పాదులు మనకిచ్చినటువంటి మహోత్కృష్టమైన గ్రంథరాజములలో ఒకటి శివానంద లహరి. శివానంద లహరి 2 కారణముల చేత శివానంద లహరి అని పిలువబడింది. అది ఒకటి లోపల ధ్యానము చేత కలిగేటటువంటి ఆనందలహరి. 2 బాహ్యంగా శివలీలలను వినడం చేత కలిగేటటువంటి ఆనందలహరి. 2 కారణముల చేత ఆనందలహరి. కానీ మీరు ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇది 100 శ్లోకములతో ఉంది కదా, దీన్ని శతకమని శంకరాచార్యుల వారు ఎందుకు పిలవలేదు? శతకమైతే అదొక ఏరు, దానికి ఇటొక ఒడ్డు అటొక ఒడ్డు ఉంటాయి. మీరు ఇట్నుంచి మొదటి శ్లోకంలోంచి దిగి 2, 3, 4, 5, 6, 7, 8, 99 వరకు వచ్చి 100వ శ్లోకంలో గట్టెక్కేస్తే మళ్ళీ అటు వెళ్ళిపోతారు. శంకరులు అన్నారు, ఇది అలా నువ్వు దిగి అవతల ఒడ్డుకి వెళ్ళిపోవడానికి ఇది శతకం కాదు, ఇది లహరి. లహరి అంటే ప్రవాహం. ప్రవాహానికి ఒక శక్తి ఉంటుంది. మీరు ప్రవాహంలో కాళ్ళు పెట్టి దిగారనుకోండి, మిమ్మల్ని ఈడ్చేస్తే ఏమవుతుందంటే ప్రాణాపాయం కలుగుతుంది. ఆ ప్రవాహంలో కొట్టుకుపోయిన వాడు శరీరం విడిచిపెట్టేసి మృత్యువుని పొందుతాడు. శంకరులు అన్నారు, ఇది అలా చంపేసేది కాదు, ఇది ఆనందలహరి. ఇది ముంచి తీసుకుపోయేది కాదు, ఇది లోపల ఆనందాన్ని ముంచేస్తుంది. అందుకని నువ్వే ఒడ్డెక్కం. ఒక్కసారి కాలు పెట్టి చూడు నువ్వెంత ఆనందాన్ని పొందుతావు. ఇక అలా తేలిపోతూ సంతోషపడిపోతూ ఆనందమే శివుడు. అటువంటి ఆనంద స్వరూపమైనటువంటి శివుణ్ణి లోపల దర్శనాన్ని పొందుతూ నువ్వు ఉన్మత్తుడవైపోయి ఆ ప్రవాహం మీద తేలి అలా వెడుతూనే ఉంటావు. అలా వెళ్ళగలిగేటట్టు చేయగలిగినటువంటి వాగ్ధార శివానంద లహరి. కాబట్టి అది శివ అనేటటువంటి నామాంతర్గతముగా ఉన్నటువంటి అమృతం, శివ అన్న నామాంతర్గతంగా ఉన్నటువంటి ఆనందం, అది ప్రవాహంగా బయటికి వస్తోంది. శివానందలహరికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? ప్రపంచంలో ఎంగిలి చేయబడనిది అన్నది ఏదీ లేదు. బాలమురళీకృష్ణ గారు కీర్తన చేశారు. ఏదో తుమ్మి పువ్వులు తెచ్చి నీకు లింగ పూజలు చేద్దామంటే చెంతనున్న తుమ్మెదలన్నీ ఎంగిలంటున్నాయి లింగ మహానుభావ అంటున్నారు. అన్నీ ఎంగిలైపోతున్నాయని ఆయన చాలా అందమైన కీర్తన ఒకటి చేశారు. అలా లోకంలో ప్రతీదీ ఎంగిలే. ఎంగిలంటే ఏమిటండి?
నాలుక్కి తగిలితే ఎంగిలి, నోట్లో పెట్టుకుంటే ఎంగిలి. ఎంగిలి కానిది ఏది ఉంది? నేను చెప్పిన ఉపన్యాసం ఎంగిలి, ఎందుకంటే నోట్లోంచి వస్తుంది. అన్నీ ఎంగిలి. ఎంగిలి కానిదంటూ ఉంటే ఒక్కటే, ఆత్మ ఒక్కటే. ఎందుకంటే ఆత్మానందము అనుభవనీయమే కానీ వాక్కుల చేత ఆవిష్కరించేది కాదు. ప్రపంచంలో దుస్సాధ్యమేది? ఒక సాధకుడు అనుభవించిన ఆనందాన్ని, అద్వైతానుభూతిని వాక్కుగా చెప్పలేడు. శంకరాచార్యులు వారు అంటున్నారు, ఏ అద్వైతానుభూతిని ఆనందంగా నేను అనుభవించానో దాన్ని నీకు ప్రవాహంగా నా వాగ్రూపంగా అందిస్తున్నాను. అంటే ఇత పూర్వము ఎప్పుడూ ఎవ్వరూ ఏది చెయ్యలేదో, చెయ్యగలనని అనుకోలేరో దాన్ని నేను చెయ్యగలుగుతున్నాను. అతిశయమా? కాదు, శివానుగ్రహము. కాబట్టి శివానందలహరి. కాబట్టి ఇప్పుడు ఈ శివానందలహరి మోక్షమునకు కారణమవుతుంది. సాధన యందు, ఉపాసన యందు వచ్చేటటువంటి వైక్లభ్యములను దిద్దుతుంది. ప్రతి శ్లోకము కూడా అమృత భాండమై ఎన్నో విషయాల్ని, ఎన్నో రహస్యాల్ని ఆవిష్కరిస్తుంది. పైకి చూడ్డానికి అన్ని శ్లోకాల్లాగే ఉంటాయి, 1 నుంచి 100 శ్లోకాలు అనిపిస్తాయి, కానీ కాదు. మీరు ఒక్కొక్క శ్లోకం తీసుకుంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రహస్యం ఉంటుంది. ఒక్కొక్క శ్లోకంలో ఒక అద్భుతమైనటువంటి స్థితిని శంకర భగవత్పాదులు ఆవిష్కరిస్తారు. సరే, మొదటి శ్లోకం మంగళాచరణంగా కళాభ్యాం చూడాలంకృత శిశికళాభ్యాం నిజతపఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనంద స్ఫురదనుభవాభ్యాం నతిరియం అంటూ మొదలుపెట్టారు. నా నమస్కారమగుగాక అంటూ. అలా అన్న శంకరాచార్యుల వారే అప్పుడు భక్తి కదండి. మొదటి శ్లోకం మంగళాచరణం కాబట్టి ఒకసారి చదివాను నేను. అసలు భక్తి అన్నమాట యొక్క హద్దేమిటో నిరూపించారు. అసలు భక్తి ఎక్కడికి వెళ్ళాలో ఆయన నిరూపించారు. అనన్య సామాన్యం, శంకరులకి తప్ప వేరొకరికి సాధ్యం కాదు. ఆయన అంటారు, అంకోలం నిజబీజ సంతతి రయస్కాంతోఫలం సూచిక సాధ్వీ నైజ విభుం లతాక్షితిరుహం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతీహ యథా తథా పశుపతే పాదారవిందద్వయం చేతో వృత్తి రూపేత్య తిష్టతి సదా సాభక్తిరిత్యుచ్యతే. భక్తి అన్న మాటకి నిజమైన అర్థమేమో శంకరులు ప్రతిపాదన చేస్తున్నారు. ఆయన మొదట తీసుకొచ్చిన ఉపమానం అంకోలం నిజబీజ సంతతి. మహానుభావుడు ఈ భరతఖండం అంతా పర్యటించారు. శృంగేరి లాంటి ప్రదేశాలకు ఇప్పుడు శృంగేరి వెడితేనే తుంగానది ఒడ్డున నించుంటే చీకటి పడ్డాక ఈ బాబోయ్ అనిపిస్తుంది. అలాంటిది ఆ రోజులలో ఆయన ఎలా తిరిగారో, ఏమీ అవ్యాజ ప్రశాంతత అనుకున్నారో, కప్పకి పాము పడక పట్టడం ఏమిటనుకున్నారో, అంతర్ముఖులై ఇది ఋష్యశృంగుడు తపస్సు చేసిన ప్రదేశం అని కనిపెట్టిన మహాపురుషుడికి అంకోల వృక్షాన్ని గుర్తించడం పెద్ద కష్టమా? అలాంటి వృక్షం మనకి కనపడ్డా ఇది అంకోల వృక్షం అని మనం గుర్తుపట్టలేం. లోకంలో ఒక విషయాన్ని చెప్తారు పెద్దలు, అంకోల వృక్షమే పరబ్రహ్మము. నమో వృక్షేభ్యో హరికేశాయోపవీతినే పుష్టానాం పతజే నమో నమో అంటుంది రుద్రం. చెట్టుగా, ఆకులుగా, ఆకుపచ్చతనంగా ఉండేవాడు కూడా శివుడే. అంకోలము అని సంస్కృతం, అంకుడు తెలుగు. ఈ అంకుడు ఎక్కడదో తెలుసా అండి? అన్నవరంలో దొరికింది మొట్టమొదట. ఎందుకనంటే అక్కడ ఆ ప్రాంతానికి అంతటికీ కూడా పరిపాలకులుగా ఉండేవారు ఒక జమీందారు గారు, రాజా ఇనుగంటి వెంకట రామరాయణి బహద్దూరు వారని. ఆయన గోర్స ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలిస్తుండేవారు. అన్నవరంలో ఆయనకి అత్యంత సన్నిహితుడైన ఒక బ్రాహ్మణుడు ఉండేవారు, ఈరంకి ప్రకాశ్రావు గారు. వాళ్ళిద్దరూ నిద్రపోతుంటే ఒకే రోజు రాత్రి కలలో సత్యనారాయణ స్వామి దర్శనమిచ్చారు. ఇచ్చి ఆయన అన్నారు, నేను ఇక్కడే రత్నగిరి మీద ఉన్నాను, నీవు నన్ను ప్రతిష్ఠ చెయ్యి. ప్రతిష్ఠ చేస్తే ఈ ప్రాంతమంతా సస్యశ్యామలంగా ఉంటుంది. కాబట్టి మీరు వెతికి కరనామ సంవత్సర శ్రావణ శుద్ధ విధియ గురువారం మఖా నక్షత్రంలో నేను మీకు దర్శనమిస్తానన్నారు. ఆయన నిద్రలేచారు బహద్దూరు వారు, ఏమిటి ఇలాంటి కళ వచ్చిందనుకున్నారు. ప్రకాశ్రావు గారు నిద్రలేచారు, ఏమిటి ఇలాంటి కళ వచ్చిందనుకున్నారు. బ్రాహ్మణుడు పాపం ఆయన ఏం వెతికిస్తారు? అప్పుడంతా అది చీకటి, వర్షాకాలం, కటిక చీకటి, పాములు, క్రూర జంతువులు తిరుగుతూ ఉండేవి. అందుకని ఆయన పరిగెత్తుకుంటూ గోర్స వెళ్ళారు.
అయ్యా రాత్రి నాకు కలొచ్చిందండి అని చెప్పారు. నాకు కలొచ్చింది, మీ దగ్గరికి వద్దాం అనుకుంటున్నాం అన్నారు. సరే, ఇద్దరూ కలిసి కూర్చున్నారు. మీరు యాజులు, మేము రాజులం, కలిసి కూర్చోవాలన్నట్లు కూర్చున్నారు. కూర్చుని ఇద్దరూ కలిసి మాట్లాడుకున్నారు. ఓహో, ఇక్కడ కదా ఉన్నాడన్నారు రత్నగిరిలో, కాబట్టి ఏది రత్నగిరి అని కాసేపు వివరణ తీసుకున్నారు. కొన్ని ఆధారాల చేత నిర్ణయించుకున్నారు. ఇప్పుడు నేను అన్నవరం స్థల పురాణం అంతా ఎక్కడ చెప్పను. నిర్ణయించుకుని ఇద్దరూ కలిసి బయలుదేరి వెళ్ళారు. కటిక చీకటి, వాన, మబ్బులు, కాగడాల వెలుతురుతో వెతుకుతున్నారు. సత్యనారాయణ స్వామి కనపడతాడని. మధ్యాహ్నం అయింది, కనపడలేదు. ఇద్దరికీ ఆకలి. ఇద్దరూ ఓ చెట్టు మొదట్లో కుప్పకూలిపోయారు. చూశారు, హనుమ వెతికి వెతికి ఇంకా కనపడలేదని చతురంగుళమాత్రోపినావకాశస్య విద్యతే రావణాంతఃపురే తస్మిన్ యంకపిర్న జగాయసహ. 4 అంగుళాలు విడిచిపెట్టకుండా వెతికాను, సీతమ్మ కనపడలేదని. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై అంటే అమ్మవారు కనపడిందే. అలా మేము వెతికితే నువ్వు కనపడతావా తండ్రి? నువ్వు అనుగ్రహించి మాకు కనపడాలి. నువ్వు కదూ అనుగ్రహించి మాకు స్వప్నంలో చెప్పిన వాడివి. అటువంటి వాడివి కనపడకపోతే ఎలా నీరసపడిపోయాం, ఇద్దరం పడిపోయాం. తండ్రి కనపడు అని చేతులు 2 వెనక్కి పెట్టుకుని ఇలా కూర్చున్నారు. ఒక్కసారి గాలేసి చెట్టు కొమ్మలు కదిలాయి. కదిలేసరికి సూర్యకిరణములు అప్పుడే మబ్బుల్లోంచి తొలగి ఆ కిరణములు చెట్టు మొదట్లో పడ్డాయి. చూసేటప్పటికి అక్కడ సత్యనారాయణ స్వామి వారు దర్శనమిచ్చారు. ఓ, ఇడిగో మహానుభావుడు ఇక్కడే దర్శనమిచ్చాడని ఆ తర్వాతి కాలంలో త్రిపాద్విభూతి మహానారాయణ యంత్రం మీద ప్రతిష్ఠ చేశారు. ఆయనే చెప్పారు అలా చేయమని. విష్ణు పంచాయతనం, అందుకే లోపలికెడితే ధ్వజస్తంభం చుట్టూ విష్ణు పంచాయతనం ఉంటుంది. ఆయన దొరికిన చెట్టు అంకోల వృక్షం. అంకోల వృక్షం యొక్క మొదట్లో ప్రకాశించారు సత్యనారాయణ స్వామి వారు. అది ఇప్పుడు మనం క్షేత్రపాలకుడైన రామచంద్రమూర్తి దేవాలయ దర్శనానికి వెడతాం అన్నవరంలో. ఆ రామాలయం పక్కన ఉన్నటువంటి కళ్యాణ వేది ఉందే, ఆ వేదికకి దగ్గరలో ఆ అంకోల వృక్షం ఉండేది. అంకోలాన్ని అంకుడు, అంకు అంటారు. అంకు అంటే అకార, కకార, ఉకారములు ఉంటాయి అందులో. కా బ్రహ్మగారు, ఆ విష్ణువు, ఉ పరమశివుడు, మధ్యలో ఉన్నటువంటి 0 పూర్ణానుస్వరము అనంత సత్యవతి అమ్మవారు శక్తి. అంకు అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వర శక్తి కలిసినటువంటిది. అందుకే ఒక్క అన్నవరం క్షేత్రంలో మాత్రం శివకేశవ భేదములు లేకుండా మారేడు దళంతో పూజ, తులసి దళంతో పూజ. ఏకపీఠం మీద పరమశివుడు, సత్యనారాయణుడు, అనంతలక్ష్మి ముగ్గురు కూర్చుని ఉంటారు. ఆ సత్యవతీదేవి. ఆ అంకోల వృక్షమే పరబ్రహ్మస్వరూపం. శంకర భగవత్పాదులు మహాపురుషులు, కారణజన్ములు. మళ్ళీ శంకర భగవత్పాదులు అన్నప్పుడల్లా నాకు ఆ మాట వస్తుంటుంది. అదో త్రేణుపు లాంటిది. బాగా పటికి బెల్లం తిన్నవాడికి త్రేణుపు వస్తే తీపి ఎలా వస్తూ ఉంటుందో ఆ పేరు చెప్పినప్పుడల్లా నాకు అదొక మైమరపు. అటువంటి శంకరులు ఎక్కడ చూశారో అంకోల వృక్షాన్ని చూశారు. ఆయన అన్నారు, భక్తి అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? అంకోలం నిజబీజ సంతతి. అంకోల వృక్షానికో లక్షణం ఉంటుంది. పక్వము కానిటువంటి కాయ చెట్టు నుంచి కింద పడిపోతే అది పగిలిన తరువాత దాని విత్తనములు మళ్ళీ వెళ్ళి ఆ చెట్టుకు అంటుకుంటాయి. ఆ చెట్టు లాగేస్తుంది, అంటుకుపోతాయి మళ్ళీ వెళ్ళి. చెట్టు దాని విత్తనములనది లాగినట్టు అంకోల వృక్షమునకు సంబంధించినటువంటి గింజలు వెళ్ళి అంకోల వృక్షమునే అంటుకున్నట్టు భక్తి యొక్క ప్రధాన ధ్యేయము అది. పరమేశ్వరుణ్ణి కలవడమే. నువ్వు ఈశ్వరుణ్ణించి విడిపోయి జీవుడవయ్యాను అనుకుంటున్నావు, మళ్ళీ ఈశ్వరుణ్ణి చేరుకోవడమే. అందుకే సనాతన ధర్మంలో ఏమిటో తెలుసా అండి, ఏదైనా ఈశ్వరుణ్ణి చేరడానికే తప్ప ఏది కూడా పొట్ట పోషించుకోవడానికే పరిమితం కాలేదు. మీరు చూడండి, నాదోపాసన అని ఒక మాట సంగీతంలో. నాదోపాసన అంటే ఏమిటో తెలుసా అండి, ఎక్కడ నుంచి నువ్వు విడిపడ్డావో మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయి చేరిపోగలగాలి. అందుకే రాగముల యందు ఆరోహణ, అవరోహణ. ఆరోహణ అంటే పైకి ఎక్కడం, అవరోహణ అంటే కిందకి దిగిపోవడం. అవరోహణ కిందకు వచ్చాడు, మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోవాలి? సానిదపమగరిస అని కిందకు వచ్చిన వాడు ఈ రీ నుంచి మళ్ళీ పైకి ఎక్కడికి వెళ్ళాలి? ఆ సాలోకే వెళ్ళిపోవాలి. జీవుడిగా కిందకు వచ్చిన వాడు మళ్ళీ పైకెక్కి పరబ్రహ్మమునందు లయం కావాలి. ఇది
నాదోపాసన సంగీతము యొక్క ప్రధాన ప్రయోజనమేమి? పరవశించి పాడుకుని నాదోపాసన చేసి ఈశ్వరుడు యందు కలవాలి. ఆ ఉపాసన నీకు ఇక్కడ కదిలితే దానికి పొంగిపోతాడు తప్ప ఇంకొక దానికి మాత్రమే పరిమితమైనది కాదది. అదే కాదు, నీకు బాగా భౌగోళిక శాస్త్రం వచ్చు, ఇన్ని పర్వతములు, ఇన్ని నదులు, ఇన్ని సముద్రములు, ఇన్ని పీఠభూములు, ఇన్ని ఎడారులు ఉన్నాయని తెలుసుకోవడం కాదు, ఇన్నిటిని సృష్టి చేసిన వాడెవడని ఆ మహాశిల్పిని చూడగలగడం. నీకు లెక్కలు బాగా రావడం కాదు, ఇన్ని లెక్కలు నేను కడితే లెక్కలు కట్టలేనన్నిటిని సృజించినటువంటి ఆ మహాశిల్పి ఎవడని నువ్వు ఊహించగలగడం. నీకు తెలిసిన్న దానితో తెలియని దాన్ని అన్వయం చేసుకుని దాన్ని చేరుకోవడానికి ప్రయత్నించడం సనాతన ధర్మంలో ప్రతి శాస్త్రము యొక్క ప్రయోజనం. అందుకు కదూ నాదోపాసన చేసిన వాడను నీవాడను నేనైతే అని ఒక్క మాట అంటే, అదిగో వాళ్ళు క్షుద్రులెరుగరు, వాళ్ళకి తెలియదు, కానీ నువ్వు సంతోషించాలి, నా నాదోపాసన నీకు తెలుసు అంటే పరవశాన మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరుచిరు నవ్వులు కాబోలు, అదిగో ఆ కదులుతున్నటువంటి నీ జడలు, ఆ ఒక్కసారి పరవశాన శిరసూగంగా ధరకుజారన శివగంగా నా గానలహరి నువ్వు మునుగంగా ఈ ఆనంద వృష్టినే తడువంగా, అది నాదోపాసన కాదు. నేను ఏదో చెప్తున్నానని మీరు అనుకోకండి, నేను ఒక యథార్థాన్ని ఆవిష్కరిస్తున్నాను. ఇవాళ చెప్పింది కాదు, చాలా చోట్ల చెప్పాను. ఇది ఆయన పొంగాలి, వీళ్ళు వింటే ఎంత వినకపోతే ఎంత వాళ్ళకేం తెలుసు, వాళ్ళకి నా గురించి తెలియదు, నేనేం చేస్తున్నానో ఎందుకు పాడతానో వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఏం తెలుసు అంటే నా పక్కన ఎవరుంటారు, నాతో ఎవరుంటారు, నా వెనక ఎవరుంటారు, ఇవే తెలుసు వాళ్ళకి. నీకు తెలుసు నేనెవరో, ఎందుకు పాడుకుంటాను. కాబట్టి నాదోపాసన చేసిన వాడను నీ వాడను నేనైతే, ఇదిగో వినవయా, నువ్వు వింటే నేను సంతోషిస్తా. విని ఆయన పొంగిపోవాలి. పొంగాడని గుర్తేమిటి? ఒక్కసారి మెరుపులు మెరిశాయి, అదిగో సంతోషించావు. నువ్వు సంతోషించావు కాబట్టే మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరుచిరు నవ్వులు కాబోలు, నువ్వు మురిసిపోవడం వల్ల నవ్విన చిరునవ్వుల కాంతులు అదిగో ఆ మెరుపులు కాబోలు. నువ్వు పొంగిపోయి ఒరే నువ్వు రా నాదోపాసకుడు అని ఇలా చూస్తే పరవశాన శిరసూగంగా ఆ ధరకుజారన శివగంగ, అదిగో ఆ శివగంగ కింద పడింది. ఇది వాన కాదయా, ఆ నా గానలహరి నువ్వు తొడుగంగా ఆనంద వృష్టి నే తొడువంగా, నా గానలహరిలో నువ్వు తడిసిపో, నీ ఆనంద వృష్టిలో నే తడిసిపోతా. శంకరాచార్యుల వారే దీనికి బీజం అంటారు. ఈ ఆనంద లహరి, ఈ ప్రవాహం, ఈ వృష్టి శంకరులదే, ఆయన భిక్ష. కాబట్టి ఇది ఉపాసన. విడివడినటువంటి వాడు మళ్ళీ ఆయన్ని చేరుకోవాలి. ఆయన్ని చేరుకోవడానికి ప్రయత్నమే సమస్త శాస్త్రముల యొక్క ప్రయోజనం. ఒక నాట్యం ఉందనుకోండి, కేవలం నాట్యానికి కాదు, కదలికలన్నీ శివుడు, భావాలన్నీ అమ్మవారు. కేవలం కదలికలు మాత్రమే కదిపి శరీరాన్ని, భావము పండలేదనుకోండి ముఖంలో, అక్కడ ఒక కీర్తన జరుగుతోంది, ఆ భావము పండదు, కేవలం ఆంగికం అంటే శరీరం కదులుతుంది అంటే ఆయనకేమీ తెలియలేదు, అది నర్తన కాదు. భావ లాస్యములు కలవాలి, అప్పుడే దానికి అందం. లాస్యము అమ్మవారు, నర్తన పరమశివుడు. ఆ రెండు కలిస్తే కేళి, అది కైలాసం, అది పరమశివుడు. నువ్వు పొంగిపోయి పరవశించి హద్దు లేకుండా శివోపాసనగా భావ ప్రకటన చేస్తూ నువ్వు కదిలిపోతే శివుడు ఆవహించాడు. అప్పుడు నువ్వు శివానందమును పొందావు. నువ్వు పొందిన ఆనందమునకు అందరూ ఆనందమును పొందుతారు. నువ్వే పొందని ఆనందం ఇంకొన్ని ఎలా ఆనందింపజేస్తుంది? నీకే లేదా ఉపాసన, నీకే లేదా పొంగు, నీకు లేని పొంగి ఎవరిని పొంగిస్తుంది? కాబట్టి సమస్త శాస్త్రముల యొక్క ప్రయోజనము ఈశ్వరుణ్ణి చేరడమే. కాబట్టి శంకరులు అంటున్నారు, భక్తి అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? అంకోలం నిజబీజ సంతతి. విడివడిన వాడు కదలాలి. కదలికకి ఒక మార్గం ఉండాలి, ఎప్పుడో అప్పుడు కదలాలి. ఇన్ని కోట్ల జన్మలెత్తావో జీవుడిగా అయిపోయింది. 1,00,00,000 కోటి కరణీనాథుండనయ్యుండి మద్దానాంభ పరిపుష్ట చందనలతాంతఛాయలందుండలేక నీరాశ ఇటేల వచ్చితి భయం బిట్లోకదే ఈశ్వర అంటాడు గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు. 1,00,00,000 కోటి కరణీనాథుండనయ్యుండి, 10 లక్షల కోట్ల భార్యలకి నేను భర్తనన్నాడు. అంటే అంతమంది ఉంటారా? ఇవ్వాలంటే కోటేశ్వరరావు అన్న జీవుడు ఈ శరీరంలో ఉన్నాడు. దీనికి ముందు ఎన్ని శరీరాలు ఎత్తాడో, ఎన్ని శరీరాల్లో ఉన్నాడో, ఎంతమంది భార్యలో, ఎంతమంది బిడ్డలో, జీవుడికి సంబంధం ఉందిగా. కాబట్టి
విడిన నువ్వు కలిసే ప్రయత్నం చెయ్యాలి. దానికి ఎక్కడో మార్పు రావాలి, దానికి ఎక్కడో పడుతుంది బీజం. అయితే స్వాతంత్ర్యం రావడం ఎంత గొప్పదో నిలబెట్టుకోవడం కూడా అంతే గొప్పది. ఈశ్వరానుగ్రహం కలగడం ఎంత గొప్పదో ఈశ్వరానుగ్రహాన్ని నిలబెట్టుకోవడం కూడా అంతే గొప్పది. అందుకే మీరు చూడండి, పురంధరదాస్ గారని ఒక సంగీత విద్వాంసుడు, మహానుభావుడు, కర్ణాటకలో. ఇప్పటికీ ఆయన కీర్తనలు మనకి వెంకటాచలంలో కీర్తన చేస్తుంటారు. ఆ పురంధరదాస్ గారు శ్రీనివాసుడు పూర్వనామధేయం. ఆయన మహాలోభి. 6 నెలలు తిరిగాడు ఒక బ్రాహ్మణుడు, నా కొడుక్కి ఉపనయనం చేసుకుంటానయా ఏదైనా ఇమ్మని. అలాగే ఇస్తా అని తిప్పాడు, కానీ చిల్లిగా ఇవ్వలేదు. ఆయన ఇంట్లో లేనప్పుడు వచ్చాడు బ్రాహ్మణుడు. భార్య అడిగింది, ఎందుకయ్యా అలా తిరుగుతున్నావు మా ఇంటి చుట్టూ అని. అమ్మ, ఉపనయనానికి డబ్బిస్తానన్నాడమ్మా, పేద బ్రాహ్మణుణ్ణి, కొడుక్కి ఉపనయనం చేయలేకపోతున్నాను, ఇస్తానన్నాడు, ఈయన ఇవ్వట్లేదు. ఆవిడంది, ఇక తిరక్కు అని ముక్కు పుడక తీసిచ్చి, ఇది పట్టుకెళ్ళి అమ్మి నీ కొడుకు ఉపనయనం చేసుకో, ఇక మా ఇంటికి రాకంది ఆవిడ బాధపడి. ఆవిడ మంచి భక్తురాలు, మహానుభావుడు. పట్టుకెళ్ళి ఆ బ్రాహ్మణుడు కొడుక్కి ఇచ్చాడు, ఒరే అమ్మి పట్టరారా నీకు కొడుకు చేస్తాను. ఆ పిల్లవాడు తిన్నగా వెళ్ళి ఈవిడ భర్త అయినటువంటి ఆ శ్రీనివాస నాయకుడికే ఇచ్చాడు. ఏమంటే దీనికి ఎంత విలువ వస్తుంది, ఆయన చూడగానే గుర్తుపట్టాడు, ఇది మా ఆవిడని, ఇది ఎలా ఇచ్చేసిందని. దీనికి విలువ కట్టడానికి సమయం పడుతుంది, భోజనం తర్వాత రా డబ్బిస్తానని కొట్టు తలుపులు వేసేసి గబగబా ఇంటికి వెళ్ళాడు. ప్రాణం పోయినా ఆయన ఏం కొట్టి విడిచిపెట్టిరాడు. అలాంటి వాడు వచ్చాడు ఏమిటని ఆవిడ హడిలిపోయింది. ఆయన అన్నాడు, నీ ముక్కు పుడక పట్టరా అన్నాడు. అంటే ఆవిడంది, ఇప్పుడు ముక్కు పుడక ఎందుకు వచ్చారు ఇంటికి? ఎందుకు వచ్చాను, ముక్కు పుడక పట్టరా. ఇప్పుడు ముక్కు పుడక దానం చేశానంటే హింసిస్తాడు. ముక్కు పుడక దానం చేయలేదని అబద్ధం చెప్తే భర్తకి ద్రోహం చేసిన పాపం వస్తుంది. సాక్షాత్ పరమేశ్వరుడు భర్త. యోమే భర్తాస్సమే గురు తం నిత్యమనురక్తాస్మి యథారూపాం సువర్చల అంటుంది సీతమ్మ రామాయణంలో. అటువంటి భర్తని మోసం చేయడం ఎలా? కాదు, ఇక ఈ దోషం నుంచి బయటికి రాలేనని విషం తాగేద్దామని పూజామందిరంలోకి వెళ్ళి చిన్న గిన్నెలో విషం పట్టుకుని పుచ్చుకుంటోంది ఆవిడ. ఆ విషంలో తన ముక్కు పుడక కనపడి ఆవిడ వెంటనే ఈశ్వరానుగ్రహం అని ముక్కు పుడక పట్టుకెళ్ళి భర్తకిచ్చింది. ఇప్పుడు ఆయన తెల్లబోయి కొట్లో ఉన్న ముక్కు పుడక ఇంటికి ఎలా వచ్చింది? మళ్ళీ అది పట్టుకుని పరిగెత్తుకుంటూ కొట్టుకెళ్ళి తలుపులు తీసి తను దాచినటువంటి పెట్టె చూశాడు, ముక్కు పుడక కనపడలేదు. అంతే. నేను ముక్కు పుడక కోసమని, రూపాయల కోసమని వెంపర్లాడి డబ్బు తీసుకెళ్ళి దాచి భార్యకిద్దాం బిడ్డలకిద్దామని నా జీవితం వ్యర్థం చేసుకున్నాను. అదో నేను పట్టుకెళ్ళిన డబ్బుతో పెట్టిన అన్నమే తిని ఒక్కొక్క మెట్టు పైకెక్కుతూ ఈశ్వరుడి కృపని అంత సాధించుకుంది. నేనా అదృష్టవంతుడిని, అదే అదృష్టవంతురాలు. అంతే. కొట్టు తెరిచి అన్నీ అందరికీ ఇచ్చేశాడు. ఇంటికి వెళ్ళిపోయాడు. నువ్వే నా గురువని భార్య కాళ్ళ మీద పడిపోయాడు. పేరు మార్చుకుని వ్యాసరాయల వారి దగ్గర శిష్యరికం తీసుకుని సన్యసించి మహానుభావుడు ఆ పురంధరదాస్ గారు అయిపోయి దాస సాహిత్యంలో ఎన్ని కీర్తనలు చేశారో ఆఖరికి ఆయన వెంకటేశ్వర స్వామి వారిని తల మీద కొడితే, పాండురంగడిని కొడితే, ఆయన దగ్గరికి సేవ చేయడానికి సేవకుడి రూపంలో వెంకటరమణుడు పాండురంగడు పరిగెత్తుకొచ్చేవారు. చంద్రభాగ నీళ్లు పట్టుకొచ్చాడు రోజున పాండురంగడు ఆయనకి. అంతటి మహాభక్తుడై చిట్ట చివరి ఆయనలో కలిసిపోయాడు. ఈశ్వరాభిముఖ్యము ఎప్పుడో అప్పుడు జీవితంలో ఈశ్వరుడి వైపుకి కదలిక ఒకటి ఉంటుంది. ఈశ్వరుడి నుంచి విడివిడిన వాడివి ఈశ్వరుల్లో కలవడానికి కదలిక ఉండాలి. అంతేకాని బాగా మీరు పట్టుకోవలసి ఉంటుంది. శంకరాచార్యుల వారి సిద్ధాంతం కేవలముగా ఏదో 2 గంటలో 1 గంట సేపు పూజామందిరం అనేటటువంటి పేరు ఒకటి పెట్టుకుని అందులోకి వెళ్ళి 2 విగ్రహాల ముందు నిలబడి ఇంక నీ అంత మహాభక్తుడు లేడన్నట్టుగా నటరత్న, నట చక్రవర్తి, నట సామ్రాట్ అన్నీ నువ్వే అయిపోయి ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి నా అంత గొప్పవాడు లేడన్నట్టుగా నువ్వు తీసుకెళ్ళి ఎంత పూజ చేసినా నీలో రాని మార్పుకి ఈశ్వరుడు చిన్నపుచ్చుకుంటాడు. నిజంగా భక్తుడివైతే ఈశ్వరుడికి చెప్పవలసింది వేరే ఉంది. ఈశ్వర, ఈ బలహీనతని గట్టెక్కలేకపోతున్నాను, నిన్ను చేరలేకపోతున్నాను చెప్పుకున్నాడు ధూర్జటి. రోషీరోయదు కామినీ జనుల తారుణ్ణోరు సౌఖ్యంబులం బాసీబాయదు పుత్ర మిత్రధన సంపద్భ్రాంతి వాంఛాలతల్ కోశీ కోయదు నామనంబకట నీకున్ ప్రీతిగా సత్క్రియలు చేసి చేయదు దీని త్రుళ్ళనచవే శ్రీకాళహస్తీశ్వర అని చెప్పుకున్నాడు. అందుకు మహానుభావుడు భక్తుడై ఇప్పటికీ కాళహస్తీశ్వరుడి యొక్క పాదాల దగ్గర పడున్నాడు. నీ బలహీనత ఈశ్వరుడికి చెప్పాలి. ఆయన ఉన్నాడు అని నువ్వు నమ్మాలి. అది నువ్వు తెచ్చిన విగ్రహం కాదు, పరమేశ్వరుడు అన్న పూనిక నీకు ఉండాలి. ఈ పూనిక నీకుంటే భక్తి యొక్క చిట్ట చివరి ప్రయోజనం ఈశ్వరుణ్ణి చేరడమే కానీ ఎప్పుడూ వెళ్ళి కోరికలు కోరడం కాదు. అలా అని కోరికలు కోరద్దాండి అంటారేమో. ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ ఆయనే చెప్పాడు. నీకెందుకు రా కోటేశ్వరరావు, నన్ను అడుగుతారు పిల్లలు. అడగద్దని ఆయన అంటలేదు, అడగమని.
కానీ మనుష్య జన్మ యొక్క పరమ ప్రయోజనము ఈశ్వరుని చేరుటయే. మనుష్య జన్మ వినా ఇంకొక ఉపాధి ఈశ్వరుణ్ణి చేరడానికి సరిపోదు. దీంతోనే చేరాలి. శ్రీకాళహస్తిలో చేరే కదండి అంటారేమో, ఎక్కడో అరుదుగా ఉంటాయి. దీనికి అధికారం ఉంది. రామరామ దీంతో అనగలరు, శివ శివ దీంతో అనగలరు. ఏదో ఒక్క ప్రాణితో అనిపించండి, అనలేదు. నామం చెప్పగలిగిన అధికారం ఉన్న ప్రాణి కేవలం మనుష్యుడే. ఉపాసన చెయ్యగలిగిన ప్రాణి మనుష్యుడే. ఏటి పక్కన పుట్ట మీద పెరిగినటువంటి పచ్చగడ్డి తిని ఆవు పాలిస్తుంది. ఏది ఆవుని వెళ్ళి అభిషేకం చేసుకోవడానికి అనుమతిస్తారా? అంత పూజ చేస్తున్నామే ఆవుని, పరదేవతగా ఆవుకి పూజ, అభిషేకం మీరు చేసుకుంటారు ఆ పాలటికి. కాబట్టి మనుష్య ఉపాధికి ఆ గొప్పతనం ఉంది. అందుకు శంకర భగవత్పాదులు వివేక చూడామణిలో మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయ అంటారు. అసలు ఈ మూడు దొరకడమే కష్టం, మనుష్య ఉపాధి దొరకడం కష్టం. దానికి చిట్ట చివరి మొదటి ప్రయోజనం కూడా ఈశ్వరుణ్ణి చేరడమే. కాబట్టి భక్తి ఎలా ఉండాలి శంకరులు చెప్తున్నారు. అంకోలం నిజబీజ సంతతి. ఇందులో మీరు ఒక విషయం గమనించాలి. చెట్టు లాగుతోంది తన విత్తనాల్ని, తన గింజల్ని చెట్టు లాక్కుంటోంది. అంటే మొదటి కదలిక ఎవరి అనుగ్రహంతో కదులుతుంది? అసలు ఈశ్వరుడి గురించి విందాం, చదువుదాం, తెలుసుకుందాం, అభినందిద్దాం, ఆనందిద్దాం. లేదు తప్పు, ఇదంతా వాడిది, నివేదన, వాడికి చెప్పి మనం అనుభవిద్దాం. ఈ భావన కలగాలంటే వాడి అనుగ్రహము లేకుండా కదలదు, ఆ భావన ఉండదు. అందుకే శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచే దేవం దేవో నకలు కుశల స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాది విరతి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. శంకరులు సౌందర్యలహరి మొదటి శ్లోకంలోనే ప్రశ్నించారు, అసలు ఆవిడ అనుగ్రహం లేకుండా నువ్వు ఆవిడ గురించి ఏం మాట్లాడతావురా? నమస్కారం ఏం చేస్తావు? పూజ ఏం చేస్తావు? కుదరదు, ఆ భావన రాదు. ఈశ్వరానుగ్రహం కలిగిందని గుర్తేమి? ఈశ్వరుడి గురించి వినడానికి పెడతాడు. ఈశ్వరానుగ్రహం కలిగిందని గుర్తేమి? ఈశ్వరుడి ముందు కూర్చుంటాడు. ఈశ్వరానుగ్రహము కలిగినదని గుర్తేమి? ఈశ్వరుడికి నివేదన చేస్తాడు, నాది కాదంటాడు. యావదావర్తతే చక్రం యావతీచ వసుంధరా తావత్వమిహ సర్వత్వం స్వామిత్వం అనువర్తయ. ఇవన్నీ నీవి, నీవైనవి నాకిచ్చి నేనానందం అనుభవిస్తే నా ఆనందమును చూసి నువ్వు ఆనందిస్తున్నావు తప్ప తండ్రి ఇందులో ఏది నాది, నాదేది కాదంటాడు. అది వినయం. ఆ వినయం లేనటువంటి విద్య ఎందుకు పనికిరాదు. మహానుభావుడు హనుమాంతటి వారు సుందరకాండలో ఏమయ్యా ఎంతమంది వస్తారు, నువ్వు ఒక్కడివి వచ్చావంటే, అమ్మా ఆ మాట అంటావేమమ్మా, నాకన్నా పనికి మాలినవాడు రామచంద్రమూర్తి దగ్గర సుగ్రీవుడి దగ్గర ఇంకోడు లేడు. అంతఃపుర స్త్రీల దగ్గరికి పంపించేటప్పుడు అందరికన్నా పనికి మాలిన వాళ్ళని పంపిస్తారు. కాబట్టి మద్విశిష్టాశ్చ తుల్యాశ్చ సంతి తత్ర వనౌకసహ మత్త ప్రత్యవరః కశ్చిన్ నాస్తి సుగ్రీవ సన్నిధౌ. నాతో సమానులున్నారు, నాకన్నా అధికులున్నారు, కానీ నాకన్నా చేతకాని వాళ్ళు లేరు. అందుకే నన్నే పంపించాడమ్మా సీతమ్మ, నీ దగ్గరికి రాముడు అన్నాడు. ఏమి హనుమ ఎక్కడా? ఆయన ఆ మాట అండమా అంటే ఆయన వినయం అటువంటిది. పశుమాం సర్వజ్ఞ అంటే శంకరాచార్యులు వారు చేతకాని వారనే, ఆయన వినయం అటువంటిది. అందుకే శంకరాచార్యులు వారు షట్పదీ స్తోత్రం చేస్తే మొదట అడిగింది ఏది? అవినయం అపనయ విష్ణో శమయ దమయ విషయ మృగతృష్ణాం భూతదయాం విస్తారయతారయ సంసారసాగరత అంటూ మొదలు పెడతారు. అవినయమపనయ విష్ణోహో, అవినయాన్ని తీసే ఈశ్వరా నాకు వినయాన్ని. వినయాన్ని ఇవ్వక్కర్లేదు, అవినయం తీసేస్తే చాలు. గర్వం అహంకారం తీసేస్తే చాలు. వినయం ఇస్తే నీకన్నీ రావడానికి ఆస్కారం కలుగుతుంది. నువ్వు పల్లంలో ఉంటే ఎత్తు మీద వచ్చి నీకు చేరుతుంది. నువ్వు అంతకన్నా ఎత్తు అనుకుంటే అది పైకెక్కదు. కాబట్టి ఈశ్వరుణ్ణి చేరడం భక్తి. అంకోలం నిజబీజ సంతతి. చెట్టు లాగుతోంది విత్తనాన్ని ఇక్కడ ముందు. తర్వాత అయస్కాంతో ఫలం సూచిక. ఇక్కడ చూడండి, ఆ వెళ్లి విత్తనాలు చెట్టును అంటుకుని చెట్టే అయిపోతాయి. అలా అయస్కాంతో ఫలం సూచిక. ఇక్కడ అయస్కాంతం ఉంది, అక్కడ సూది ఉంది. అయస్కాంతం కాకినాడలోనూ సూది విశాఖపట్నంలోనూ ఉంటే ఒక్కనాటికి లాగదు. కొంచెం దగ్గరతనం ఉండాలి. ఈ దగ్గరతనం ఎటువంటి దగ్గరతనమో తెలుసా అంటే, రామకృష్ణ పరమహంస ఒక మాట చెప్తారు. అసలు నీ హృదయానికి ఒక గుల్లబారుతనం ఉండాలన్నారు ఆయన. ఏమిటా గుల్లబారుతనం? ఓ మేకు కొట్టాలి అంటే మీకు మేకు సూది ఇచ్చి, ఒక మేకును ఒక సుత్తి ఇచ్చి, అదిగో పట్టుకెళ్ళి ఆ భీము కొట్టు అన్నాను అనుకోండి, మేకు వంకరైపోతుంది తప్ప మీరు కొట్టలేరు. కొంచెం గుల్లతనం గోడకు ఉందనుకోండి, మేకు దిగుతుంది. అసలు నీ హృదయమునందు సౌకుమార్యం ఉండి
అవునులే, ఈ భూమిని నేను తిప్పానా, రాత్రింబవళ్ళు నేను ఏర్పరిచానా, సూర్యచంద్రుల్ని నేను వెలిగించానా, భూమిలో నేను ఒక్క వడ్ల గింజ వేస్తే ఇన్ని కంకులు నేను పుట్టించానా, నేను ఇక్కడ తిన్నది నేనే కక్కితే మళ్ళీ తినను కదా, ఇంత ఇంగిలి పదార్థాన్ని లోపల ఎవరు జీర్ణం చేస్తున్నారు, నేను నిద్రపోతే గుండె ఎవరు కొట్టిస్తున్నారు, రాత్రింబవళ్ళు 50 ఏళ్ళు వచ్చాయే, రక్తాన్ని పాదాల దగ్గర నుంచి మెదడు వరకు సన్నని రక్తకేశనాళికల్లో కూడా ఎవరు తిప్పుతున్నారు, వాడేడా మహాశిల్పి, వాడిని చూద్దామని నీకు ఒక ఆతృత కలిగితే నువ్వు దేవాలయానికి వెళ్ళాలి తప్ప బతికున్నన్నాళ్ళు కేవలం ఎప్పుడూ మా అబ్బాయి, మా అమ్మాయి, మా మనవడు, మా మనవరాలు, మా ఆవిడ, నేను అవశ్యాన్ని శరీరాన్ని అందరి డబ్బు నాకే రాని, దీనికి కూడా ఎందుకు, వెడితే నాకెందుకు, సరే అది వేరు విషయం. కాబట్టి కానీ శంకర భగవత్పాదుల ప్రతిపాదన వేరు. భక్తి అన్న మాటకు అర్థం కొద్దిగా సామీప్య స్థితి, అంటే నీవు ఈశ్వరుడి వైపుకి ఒక అడుగు వేయడం మొదలుపెట్టాలి, అప్పుడు లాగేస్తుంది. అది ఎలా లాగుతుందో తెలుసా అండి, ఇక్కడ అయస్కాంతం పెట్టి అక్కడ సూదిని పెట్టి ఇలా జరిపారనుకోండి, చక్కన వచ్చేసుకుంటుంది అంతే. ఈ అంటుకున్న తర్వాత ఒక లక్షణం ఉంటుంది, మీరు కాసేపు ఆ సూదిని అలా వదిలినా, ఆ సూదిని అయస్కాంతానికి వేసి అలా రుద్దినా ఈ సూది అయస్కాంతం అయిపోయి ఈ సూదిని పట్టుకెళ్ళి సూదుల్లో పెట్టారనుకోండి, అదో 2 సూదులు లాక్కొస్తుంది. అంటే నేను ఒకప్పుడు ఆఫీసులో పనిచేసేటప్పుడు ఏదో అక్కర్లేని విషయాలు మాట్లాడుతూ ఒక వ్యక్తి గుండు సూది పెట్టి ఇలా తిప్పుకుంటున్నాడు, గభాలను వెళ్ళిపోయింది. అయ్యి బాబాయ్ గుండు సూది వెళ్ళిపోయింది, గుండు సూది వెళ్ళిపోయింది అన్నాడు. ఆ పక్కన ఉన్నవాడు తెలియని వాడు, అతను అన్నాడు కంగారు పడకు, అలాగే ఇలా ఉంచన్నాడు. వంచమని ఆఫీసులన్నింటిలోనూ మ్యాగ్నెటిక్ బాక్స్ ఉంటుంది గుండు సూదులు వేసుకోవడానికి, అది తీసి విరగొట్టో మొక్కి చెవిలో ఇలా అన్నాడు, ఆ సూదిని టక్కన లాగేసాడు. అలా ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేకపోయింది. అయస్కాంతోఫలం సూచిక, అయస్కాంతము సూదిని లాగి సూదిని దాని మీద రుద్దితే అది అయస్కాంతం అవుతుంది. ఈశ్వరుణ్ణి పట్టుకుని 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 లోపల పెట్టి 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 ఉపాసన చేసి చేసి చేసినవాడు ఈశ్వరుడే అవుతాడు. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి. చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారి దగ్గరికి ఆపదలో ఉన్న వ్యక్తి వెళ్ళి నమస్కారం చేస్తున్నాడు. అంటే వాళ్ళ అన్నయ్య గారికి చాలా ఉపద్రవం వచ్చింది ఒకప్పుడు, ఇప్పటికీ నాకు కంచిలో వాళ్ళ పరిచయం ఆ కుటుంబం. ఆయన వెళ్ళి నమస్కారం చేస్తే పరమాచార్య స్వామి 1-2 మాటలు చూసి ఇలా అనేవారు, అని ఏమిటి అని అడిగేవారు, ఆయన అడగలేదు. పీఠాధిపతుల దగ్గర ఒక నియమం ఉంటుంది, ఒక్కొక్కప్పుడు నమస్కారం చేస్తున్నప్పుడు ఆయన ఇలా అనకపోతే చేస్తూ ఉండాలి. పైగా అతను ఒక 4 మాటలు 5 మాటలు చేసి నించున్నాడు. ఆయన అన్నారు ఇదేమిటి అని అతను చేస్తూనే ఉన్నాడు. మోకాళ్ళు నొప్పులు, డొక్కలు నొప్పులు, 1.5 గంట అయింది, నిలబడితే చాలు చేస్తూ ఉండన్నారు. ఆయన అసలు చెప్పుకోవడానికి వచ్చారు మా అన్నగారు ఉపద్రవంలో ఉన్నాడని, చెప్పనివ్వరు, చెయ్యి అంటున్నారు. 1.5 గంట అయింది, మీ అన్నయ్యకి స్వస్థత కలిగింది, నువ్వు వెళ్ళిపో అన్నారు. ఆయన తెల్లపోయాడు, ఇదేమిటి, నేను చెప్పలేదు 1.5 గంట ఇక్కడ ప్రయాసపడ్డానని, మీ అన్నయ్యకి ఆరోగ్యం కావాలన్నావుగా, ఆ ఆయాసాన్ని కొంత నీ మీదకి తీసుకుని అనుగ్రహించాలే పో అన్నారు. ఆయన ఇంటికి వెళ్ళేటప్పటికి ఖచ్చితంగా పరమాచార్య స్వామి ఎన్నో సెకండ్లో ఆపన్నారో అన్నో సెకండ్లో అతనికి స్వస్థత కలిగి కోమాలోంచి బయటకు వచ్చాడు. ఆ కుటుంబం నాకు ఇప్పటికీ పరిచయం. కాబట్టి బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి ఎలా తెలిసింది, వచ్చిన వ్యక్తి అన్నగారి కోసం వచ్చాడని? అలా ఒకటి కాదండి, ఇన్నిటినో ఏ మహాపురుషుడైనా అంతే. చంద్రశేఖర భారతీ స్వామి వారి తీర్థం ఇస్తుంటే తీర్థం పుచ్చుకోవడానికి వచ్చిన ఆవిడ యొక్క పిల్ల మెళ్ళో ఉన్న నగ కొట్టేసింది ఇంకో ఆవిడ. పాపం ఆవిడ ఏడుస్తోంది. సర్లే అమ్మాయి ఎక్కడా దొరకలేదు, తీర్థం పుచ్చుకుని వెళ్ళన్నారు. ఆవిడ లైన్లో వచ్చి తీర్థానికి చేయి చాపింది. చంద్రశేఖర భారతీ స్వామి వారు తీర్థం ఇవ్వకుండా పక్కకి వెళ్ళన్నారు. అసలే నగపోయింది కూతురికి, ఇంట్లో చెప్పకుండా వచ్చింది భర్త దగ్గరే. చంద్రశేఖర భారతీ స్వామి వారు తీర్థం ఇవ్వలేదు. ఆవిడ ఇంకా ఏడుస్తూ నిచ్చు. వరుసగా వస్తున్నారు, తీర్థం పుచ్చుకుంటున్నారు. ఓ పెద్ద ఆవిడ వచ్చింది, తీర్థానికి చేయి చాపింది. ఇప్పటికి అనుభవిస్తున్నది చాలదా, తీసిచ్చేయన్నారు. ఆవిడంది ఏమిచ్చేయను, ఏం తీసావో అది ఇచ్చే, అక్కడి నుంచి ఉంది ఆవిడ అన్నారు. అంటే ఆవిడ నా దగ్గరే ఉందండి. వెంటనే కార్యకర్తలని కొంతమంది ఉంటారు కదండి, వాళ్ళు లాగేశారు. ఆయన చెప్పారంటే తిరిగి ఎక్కడుంది తీ బయటికి అన్నారు. ఆవిడ తీసి గొలుసు ఇచ్చేసి, గొలుసు పుచ్చుకున్నావా, ఇంకెప్పుడూ కూడా ఇంటి దగ్గర చెప్పింది చేయకుండా రాకు, అంతకన్నా దైవం లేడని గుర్తెరుగన్నారు అని ఆవిడికి తీర్థం ఇచ్చి పంపించారు. ఆవిడ సంతోషంగా వెళ్ళిపోతుంటే వచ్చి ఏమిటన్నారు, మీతో మాకు అర్థం కాలేదన్నారు.
మా వారు నువ్వు తీర్థానికి వెడుతున్నావు కదా పీఠపూజ చూడ్డానికి నాకు 2 ఇడ్లీ పెట్టి వెళ్ళిపోవే అన్నారు. పెళ్ళైనప్పటి నుంచి పెడుతూనే ఉన్నాను. ఊళ్ళోకి పీఠాధిపతులు వచ్చారు, అభిషేకం చూస్తాను, మీరు పెట్టుకు తినండి అని వచ్చేసాను. భర్త కన్నా పరబ్రహ్మం ఎక్కడున్నాడు, ఆయనకి ఇడ్లీ పెట్టి రాకుండా ఎందుకు వచ్చావు? ఆయన చెప్పిన పని చేయి, నువ్వు పీఠార్చనలు చూసినట్టే అన్నారు స్వామి అంది ఆవిడ. ఎలా తెలిసాయి ఇవన్నీ ఆయనకి? అంటే దానికోసం ఉపాసన చేయరు. సురేశ్వరాచార్యులు వారు దక్షిణామూర్తి స్తోత్రానికి వార్తికం చేస్తూ ఓ మాట అంటారు, ఇలాంటి సిద్ధులన్నీ ఎటువంటివో తెలుసా అంటే లాల్చీ మీద పడిన కాకి పెంట లాంటివి అన్నారు ఆయన. అది అనుషంగిక ప్రయోజనం. భర్త శీతాకాలం మంచి చలిగాల్లో ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి ఏమో చాలా చలిగా ఉంది, ఒళ్ళంతా కుదిపేస్తోంది, వేడిగా కాస్త పాలు పట్టుకొద్దు అన్నాడు. ఆయనకి చలేస్తే మరి ఆవిడికి ఇదేమిటి? ఆవిడ కూడా వెళ్ళి పాలు కాస్తోంది. ఆ పొయ్యి వేడి తగిలి హాయిగా ఉంది ఆవిడికి. అబ్బా ఎంత హాయిగా ఉందో అని ఆవిడ కళ్ళు మూసుకు కూర్చుందనుకోండి, పాలన్నీ పొయ్యిలో పడిపోతాయి. ఆవిడ ఎంతసేపు అనుభవించాలా వేడి? పాలు పొంగేంత వరకు అనుభవించి, పాలు పొంగుతున్నప్పుడు మంటని కిందకి జార్చేసి పాలని గ్లాసులో పోసి తొరిపి గోరువెచ్చగా భర్తకు పట్టుకెళ్ళి ఇవ్వడం వరకు మాత్రం అనుభవించాలి తప్ప అనుషంగిక ప్రయోజనాన్ని ప్రధాన ప్రయోజనం చేసుకుంటే పాలు అందులోకి వెళ్ళి పడిపోతాయి. అందుకని కాకి పెంటని తుడి చేసుకున్నట్టు సిద్ధుల్ని తీసేస్తారు పెద్దలు. ఎప్పుడు ఉపయోగిస్తారు? వాళ్ళు అనుగ్రహించాలనుకున్నప్పుడు ఒకసారి అలా అనుగ్రహిస్తారు అంతే తప్ప అదే పనిగా ఇంకా సిద్ధుల్ని చూపిస్తూ కూర్చోవడం ప్రయోజనం కాదు. కాబట్టి మహాపురుషులైనటువంటి వారు పరమేశ్వరుడు ఏ స్థితిని పొందాడో వాళ్ళు ఆ స్థితినే పొందుతారు. అందుకని వాళ్ళకి ఈశ్వరుడికి అభేదం, ఒకే స్థితికి పెడతారు. కాబట్టి అయస్కాంతో ఫలం సూచిక సాధ్వీ నైజ విభుం. సాధ్వీ నైజ విభుం నేను మీతో మనవి చేశానే, శంకర భగవత్పాదుల మాటలు అంటే ఆ మాటలలో ఒక్క మాట తీసి వేరొక మాట మీరు పెట్టడం కుదరదు. సాధ్వీ అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? పతిని మాత్రమే దైవముగా భావన చేసి ఎన్నడూ అనుగమించేటటువంటి లక్షణం ఉన్నది. అలా అయితే ఏమవుతుందని మీరు అడుగుతారేమో. త్రివేణీ సంగమ స్నానం చేస్తే ఏమొస్తుందో, అప్పుడే శివాభిషేకం చేసుకుని బయటికి వస్తున్న వ్యక్తిని దర్శనం చేస్తే ఏ పుణ్యం వస్తుందో, భర్తని అనుగమించేటటువంటి స్త్రీ యొక్క దర్శనం చేసినటువంటి వారి పాపములు నశించిపోతాయని అమరకోశం వ్యాఖ్యానం చేస్తోంది. అంతటి స్థితి కలిగినటువంటి పతివ్రత ఎప్పుడూ భర్తని అనుగమిస్తుంది. భర్తని అనుగమించడం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? ఎప్పుడూ భర్త పక్కన ఉండడం, ఆయన కాళ్ళు పట్టడం, ఆయనకి పాయసం పెట్టడం కాదు. ఆయన ఎక్కడో ఉన్నా ఆయన ఇక్కడే ఉన్నట్టు ఏమి ఇక్కడ ఉన్నారని తాను అడుగు తీసి అడుగు వేస్తే ఆయన ప్రతిష్టకు భంగమవుతుందేమో అని ఆలోచన చేస్తూ ఆయనని లోపల పెట్టుకున్నది ఎవరో ఆమె సాధ్వి. ఆమె ప్రవర్తనంతా దేని కొరకంటే నేను ఇలా చేస్తే ఆయన కీర్తి పోతుందేమో అంటుంది తప్ప అమ్మయ్య గొడవ వదిలిపోయిందని చేయదావిడే. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే ఒకటే. శ్రీరామాయణంలో సుందరకాండలో సీతమ్మ దగ్గరికి వెళ్ళి హనుమ అన్నారు, అమ్మా ఎందుకమ్మా అంత కష్టపడతావు, వచ్చిన భుజం మీద కూర్చో, ఒక్కసారి తీసుకెళ్ళి అదిగో ఆ ప్రశ్రవణ పర్వత శిఖరం మీద కూర్చున్న రామచంద్రమూర్తి పాదార విందముల యందు నిన్ను సమర్పించి కృతకృత్యుడవుతానమ్మా అన్నారు. ఆవిడంది, నువ్వే బొటనవేలంతున్నావు, నీకో భుజం, దాని మీద నీ కూర్చోనా అంది ఆవిడ. ఎందుకని? ఆయన సశంక్షప్యాత్తనక్కాయం బభూవ అంగుష్టమాత్రక, బొటనవేలంత వారై వచ్చారు అందులోకి. ఆయన ఓ నవ్వు నవ్వి అన్నారమ్మా, నేను ఇంతే అనుకుంటున్నావా, నా రూపం చూడమ్మా అని మేరుమందర సంకాశౌ భభౌ దీప్తానల ప్రవహ అగ్రతవ్యవతస్తే చ సీతాయా అనరోత్తమ, మేరు పర్వత శిఖరాలంతా పెరిగిపోయారు. ఆవిడంది, భర్తుభక్తిం పురస్కృత్య రామదన్యస్య వానర నస్పృశామి శరీరంతో పుంసో వానర పుంగవ. నా ఒంటి మీద స్పృహ లేనప్పుడు రావణుడు ఎత్తుకొచ్చాడు. నాకు స్పృహ ఉండగా రాముడు వచ్చి చెయ్యి పట్టుకుని తీసుకెళ్ళాలి తప్ప ఎంత కొడుకు లాంటి వాడివైనా నీ భుజం మీద కూర్చుని రాను, ఆయనే రావాలి, నన్ను తీసుకెళ్ళాలి అంటే హనుమన్నారు నమస్కరించి, అమ్మా ఎటువంటి తల్లివమ్మా, నిజంగా నా మనసు పొంగిపోయింది తల్లి, నీవు తప్ప ఎవరనగలరు ఈ మాట అన్నారు. సబర్మతి ఆశ్రమంలో మహాత్మా గాంధీ గారికి సేవ చేయడానికి మహిళా వాలంటీర్లు ఉండేవారు. వాళ్ళు ఇళ్ళు ఒకసారి అన్నారు, రామచంద్రమూర్తి యొక్క వైభవానికి కారణమేమి అన్నారు. అంటే ఆయన అన్నారు, సీతమ్మయే అన్నారు. అంటే వాళ్ళు అన్నారు, మహిళా వాలంటీర్లు వచ్చామని మీరు అలా అంటున్నారన్నారు. కాదు అని ఇప్పుడు నేను చెప్పిన సందర్భాన్ని మహాత్మా గాంధీ గారు చెప్పారు.
సీతమ్మ తల్లి ఆనాడు హనుమ యొక్క భుజం మీద కూర్చుని వెళ్ళిపోయి ఉంటే రావణాసురుడు అంత ఐశ్వర్యాన్ని చూపించి రాముడు ఉండడు బతకడు అని చెప్తూ ఉంటే ఎవరూ సముద్రమును దాటి రాలేరన్నా మనసుతోనైనా ఒక్క క్షణమైనా రాముడికి నిజంగా ఆపద జరిగి ఏమైనా అవుతుందేమో అంతకన్నా అనావిడ ఆలోచన చేసి ఉంటే రాముడికి పూజ ఇవ్వాల ఉండేదా? సీతమ్మ అంత గొప్పది కాబట్టి రాముడు పూజింపబడ్డాడు సీతారాములని. రాముడి యొక్క వైభవమంతా సీతమ్మయే. సీతమ్మ లేని రాముడికి అంత ప్రఖ్యాతి లేదు. అంతటి మహాతల్లి. అందుకు కదండి అగ్నిహోత్రుడు అంత గొప్ప కితాబునిచ్చి తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. అందుకే మీరు చూడండి, లోకంలో లక్ష్మీనారాయణులు అంటారు, ఏదో రుక్మిణీ కృష్ణులు అంటారు. రుక్మిణీ కృష్ణుల్నే లక్ష్మీనారాయణులని పూజ చేసేస్తారు. విష్ణువు యొక్క అవతారంలో ఏ అవతారంలోనైనా ఆయన్ని మళ్ళీ లక్ష్మీనారాయణులని పూజ చేసేస్తారు. వెంకటేశ్వరుడు పద్మావతి నక్కల లక్ష్మీనారాయణులు అంటారు. సీతారాముల దగ్గరికి వెళ్ళి లక్ష్మీనారాయణులు అనమనండి అనరు, సీతారాములనే అంటారు. మేము అలా అనమండి, సీతారాములు అంటాం, సీతారాములనే అంటాం. ఎందుకో తెలుసా? అసలు వాళ్ళిద్దరి యొక్క నడవడి అటువంటిది. ఆ సీతమ్మ రామచంద్రమూర్తి యొక్క వైభవాన్ని అలా ప్రకాశింపచేసింది ఆవిడ. సాధ్వీ నైజ విభుం. విభుం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? అంతటా ఉన్నవాడు అని. అందుకే నేను మీతో మనవి చేసింది, శంకరుల మాటలంటే అలా ఉంటాయి. గుళ్ళోకి వెడితే నమస్కారం చేయొచ్చు, గుడి బయటికి వచ్చాక ఎలా అయినా ఉండొచ్చు అనుకుంటే రావణుడు. పూజామందిరంలో కడతాడు, వీణ వాయిస్తాడు, చక్కగా పాటలు పాడతాడు, అభిషేకాలు చేస్తాడు, బయటికి వస్తాడు, చూడకూడని చూపులన్నీ అందరినీ చూస్తాడు. రాముడు అలా కాదు. గృహలక్ష్మి గృహే గృహే, అందరి యందు లక్ష్మీదేవిని చూస్తాడు, అందరి యందు అమ్మవారిని చూస్తాడు. ఇది ఈశ్వర శాసనమును ఔదల దాల్చడం అన్నది అక్కడ భగవంతుడు ఉన్నాడు కాబట్టి చాలా బుద్ధిమంతుల్లా ఉండడం, గుడి బయటికి వచ్చేసాక నువ్వు ఎలా ఉన్నా పర్వాలేదు అనుకున్నవాడు ఈశ్వర వైభవాన్ని ఎలా నిలబెడతాడని మీరు అనుకుంటున్నారు? పూజ గదిలో పట్టుపంచ, డాంబికం, ఉత్తరీయం, విభూతి పిండికట్లు, పెద్ద అల్లరి, గంటలు, ఆ అభిషేకం అయిన తర్వాత ఆ ఇల్లాలు 2 గంటలు తొడవాలా గది, అన్ని నీళ్లు పోసేస్తాడు కిందంతాను, అంత అల్లరి చేసేస్తాడు, బయటికి వస్తాడు, వస్తూనే అంతే ఇంకా వాళ్ళని వీళ్ళని వీళ్ళని వాళ్ళని అక్కర్లేనివన్నీ పట్టుకుని చెడ్డుతూ ఉంటాడు. ఈ దేనికా పూజ? అలా కాదు. విభుం, అంతటా ఈశ్వరుడు ఉన్నాడు. అదే రామకృష్ణ పరమహంస అయితే మీరేమో భగవంతుడు ఉన్నాడని చెప్తున్నారు. వివేకానందుడు వెళ్ళి అడిగాడు, ఆయనేమో భగవంతుడేమిట్రా అసలు లేడని వాదిస్తున్నాడు, తిడుతున్నాడు భగవంతుడిని. మరి ఆయన యందు కూడా ఈశ్వరుణ్ణి చూడమంటారా అని అడిగారు. అడిగితే రామకృష్ణ పరమహంస అన్నారు, లేకపోవడం ఏమిటి నాయన, భగవంతుడు లేడు లేడు అని మూర్ఖంగా వాదిస్తున్నటువంటి నారాయణ స్వరూపుడు కాబట్టి ఆయన మూర్ఖ నారాయణుడు, గొప్ప నారాయణుడు కాడనకన్నారు. అది భక్తి అంటే. నైజ విభుం, అంతటా ఈశ్వరుణ్ణి చూడగలిగినటువంటి ప్రజ్ఞ. అడుగు తీసి అడుగేస్తే తన భర్త యొక్క మర్యాదని దృష్టిలో పెట్టుకుని ప్రవర్తించిన పతివ్రతలా, అమ్మో నేను ఇది చేస్తే ఈశ్వరుడు అధర్మం అని చెప్పాడు, వేదంలో చెయ్యొద్దన్నాడు, నిషిద్ధ కర్మ, నేను ఎలా చేస్తాను, నేను చెయ్యనన్నవాడున్నాడే వాడు సాధ్వీ నైజ విభుం. అది భక్తి. అలా ఉండాలి భక్తి. అంతేగాని ఎప్పుడూ పక్కన వెంకటేశ్వర స్వామి వారి మూర్తినో మెళ్ళో పరమశివుణ్ణో కట్టుకుని ఎక్కడ తిరుగుతావు? అలా తిరగడం కుదరదు. నీకు నిజంగా ఈశ్వరుని యందు పూనిక అంటే ఈశ్వరుడు ఎక్కడ లేడు? భురంభంచనలో నిలోంబర మహార్నాథో హిమాంసుపుమాం ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యస్తకం నాణ్యక్కించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే. ఆయన లేనిదేది నాకు చూపించు. కంచిలో పృథ్వీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, కోణార్కలో సూర్యలింగం, సీతాగుండంలో చంద్రలింగం, ఖాట్మండులో యజమానలింగం. 8 ఆయనే. తప్పించి చూపించి ఇంకోటి నాకు. అసలు శివుడు లేని ప్రదేశం లేదు. అందుకే మూడో కంటికి తెలియకుండా చేయి, కానీ మూడో కంటి వాడికి తెలియకుండా చేస్తానన్నకు తప్పు. అసలు చేయలేవు. మూడో కంటి కంటే నీ 2 కళ్ళు కాకుండా ఇంకో కంటికి తెలియకుండా చేయగలవేమో, మూడో కంటి వాడికి తెలియకుండా నువ్వేమీ చేయలేవు. కాబట్టి సాధ్వీ నైజ విభుం, సాధ్వి విభుని దృష్టిలో పెట్టుకొని ప్రవర్తించినట్టు
అంతటా ఈశ్వరుణ్ణి చూడగలిగినటువంటి ప్రజ్ఞ పెరగడం ఈశ్వరుని చేరడానికి మార్గము. ఇది అద్భుతం అండి. నేను నోటితో మాటలతో చెప్పినట్టు ఉండదు. పానీయంబులు త్రాగుచున్ కొడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మజుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచంచురారిసుతుడే తద్విషమున్ భువరా అంటారు. ఏది చేస్తున్నా లోపల ఈశ్వరుణ్ణి తిప్పగలుగుతుంటాడు. ఆ తిప్పగలిగినటువంటి ప్రజ్ఞ ఉందే, అది వస్తే ఉచ్యతే, పట్టుకుని పరమేశ్వరుడికి దగ్గరగా కూర్చుంటున్నాడు వాడు. అది భక్తి అన్న మాటకు అర్థం. అంతేగాని పార్ట్ టైం భక్తి అరగంట సేపు శివుడి దగ్గరికి వెళ్ళి అగరత్తి తిప్పడం, అక్కడి నుంచి ఓ పాల ప్యాకెట్ తోటి పట్టుకుని వెళ్ళిపోవడం, ఆవు పాలో గేది పాలో బర్రె పాలో ఎవరికి తెలియదు, ఓ పాల ప్యాకెట్ పట్టుకుని లోపలికి వెళ్ళిపోవడం, దిక్కుమాలిన చెప్పులు ఎక్కడికి పోతాయో అని గడప లోపలికి వెళ్ళిపోయి వాటిని ఎక్కడో గూట్లో పెట్టి దాస్తూ ఉండడం, ఇవన్నీ నిజమైనటువంటి భక్తి కాదు. ఏది నిజమైన భక్తి? ఆయన ఎక్కడ లేడు అన్న భావన నీకు కలిగితే నువ్వు ఎలా తప్పు చేస్తావు? చేశావు, ఈశ్వరా మీ ముందు కూర్చోడానికి నన్ను మన్నించండి, నిన్న నీ దోషం చేశాను, మళ్ళీ మళ్ళీ చేయకుండా నన్ను నిగ్రహ శక్తి నాకు కటాక్షించండి అని చెప్పకుండా ఆయన కాళ్ళు ఎలా పట్టుకుంటావు? నీ సొత్త ఆయన కాళ్ళు పట్టుకోవడానికి ఆయన ఇవ్వద్దు అంటే నేను పూజ చేశానంటే ఆయన ఎలా చేశావు? ఆయన కాళ్ళు అవతలికి తీసేస్తాడు. చేయి దుర్మార్గుడా. ఇక్కడికి వచ్చి నటరత్న, నట సామ్రాట్, నట చక్రవర్తి, అక్కడికి వెళ్ళి చేసేవన్నీ ఆ పనులు అనడాయన. నువ్వు ఈశ్వరుడికి క్షమార్పణ చెప్పాలి. ఈశ్వరా నన్ను పెద్ద దోషం చేశాను, చాలా ఖేదం కలిగేట్టుగా మాట్లాడాను వారిని, మీరు మమ్మల్ని మన్నించండి, ఇంకెప్పుడు నా వాక్కునకు ఆ దోషం కలగకుండా నాకు నిగ్రహశక్తినివ్వండి అని మీరు కన్నీటితో ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తే ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు. అది భక్తి. మీరు ఎక్కడ ఈశ్వరుడు లేడని చెయ్యగలరు. అయ్యి బాబోయ్ నా స్వామి చూస్తున్నాడు అన్న భావన కలిగితే, ఒకటి నిర్భయత్వం, ఎప్పుడూ ఈశ్వరుడు మీ వెంటున్నాడు. రెండు, మీరు అధర్మం వైపుకి వెళ్ళలేరు. అది భక్తికి ప్రాతిపదిక. కాబట్టి సాధ్వీ నైజ విభుం, ఇది లేదనుకోండి ఒక్క గుళ్ళో ఈశ్వరుడు ఉన్నాడు. కాబట్టి ఇక మిగిలిన ప్రదేశాలు ఈశ్వరుడు లేనివి. అప్పుడు నువ్వు వేద ప్రమాణమును అంగీకరించిన వాడివా, అంగీకరించని వాడివా? అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అయితే నీకు ఈశ్వరుడు లేని ప్రదేశం ఇంకోటి ఎలా కనపడింది? కాబట్టి సాధ్వీ నైజ విభం లతా క్షితిరుహం. క్షితిరుహం అంటే చెట్టు, లత పూలతీగ. చూడండి, ఎవ్వరూ దానికి చెప్పక్కర్లేదు, మీరు ఆ రహస్యం పట్టుకోవాలి. యోగతారావళి అని శంకరాచార్యులు వారు స్తోత్రం చేశారు. ఆయన ఇవ్వనిదేం లేదు ప్రపంచంలో. తీగ అక్కడ ఉంటుంది, చెట్టు ఇక్కడ ఉంటుంది. నేను వెళ్ళి ఆ తీగ పక్కనే కూర్చున్నాను అనుకోండి, మొలక రాగానే అలా నేను 4 గంటలో 2 రోజులు కూర్చుని అక్కడే అన్నం తిని అక్కడే మంచినీళ్ళు తాగి ఏదో నిరాహార దీక్ష చేపట్టిన వాళ్ళేగా అన్నం తినేస్తూ అక్కడ కూర్చున్నా తీగ వచ్చి నన్ను అల్లుకోదు. ఎందుకో తెలుసా అండి? దానికి తెలుసు వీడు లేచి వెళ్ళిపోతాడని. అది రాదు. అది ఎక్కడికెడుతుందో తెలుసా అండి? నన్ను వదిలేసి అలా నా పక్క నుంచి వెళ్ళి జాగ్రత్తగా చెట్టు నల్లుకుంటుంది తప్ప నన్ను అల్లుకోదు. అందుకే మనకి పురాణంలో ఏం చెప్తారంటే చెట్లు మొలిచేయి పుట్టలు పెట్టాయంటారు. ఎందుకో తెలుసా అండి దానికి రహస్యం? ఆయన ఎందుకు కదలికలు ఆగిపోతాయి. శంకర భగవత్పాదులు యోగతారావళిలో చెప్తారు ఈ రహస్యాన్ని. శ్రీశైల శృంగకు హరేష కదోపలప్స్యే గాత్రం యదాహమ బలతాహ పరివేషయంతి కర్ణే యదాహ విరచయంతి ఖగాశ్చ నీడాస్ అంటారు. ఇలా ఉండిపోతాడు ధ్యాన సమాధిలో, తనలోకి తాను వెళ్ళి. అలా ఉండిపోతే వీడు కదలడం. చెట్టు లాంటి వాడని నమ్మి తీగలు వచ్చి అల్లుకుంటాయి. తీగలు వచ్చి అల్లుకుంటే పక్షులు నమ్ముతాయి. నమ్మేవి ఏం చేస్తాయి తెలుసా అండి? ఎక్కడ మీకు పుల్ల కాదు కదా చిన్న పిసరు తగిలిన ఇలా అంటారో అక్కడ పుల్లలు ఎడతాయి. చెవిలో ఇలా అన్నారనుకోండి ఉలిక్కి పడతాడు ఎవరైనా, ఏడ్రా పూజ చేసుకుంటుంటే చెవిలో పుల్లెట్టామంటారు. అవి ఏం చేస్తాయంటే పుల్లలు పెడతాయి తీసుకొచ్చి. ఇప్పుడు ఈ పుల్లలకి గూళ్ళు పెట్టి గడ్డి పెడతాయి, గడ్డి పెట్టి పక్షులు చేరుతాయి. పక్షులు చేరితే ఉట్టినే ఉంటాయి అనుకుంటారా మీరు? పరవస్తు చెన్నై సూరి పంచతంత్రంలో ఉంటుంది. గోదావరి నదీ తీరమంత ఒక పెద్ద వృక్షంబు గలదు, దానికి అనేక శాఖలు గలవు, దానిపై అనేకమైనటువంటి పక్షులు గూళ్ళు కట్టుకుని జీవించుచుండేవి. పెద్ద కోలాహలం, అల్లరి. తెల్లవారి లేచాయంటే భృంగావళీ చమకరంద రసాను విద్ద జంగార గీత వినదై సహసేవనాయ. పెద్ద పెద్ద అరుపులు, కేకలు, పిట్టలు, ఆ వాటికి గుడ్లు పొదగడాలు, తీసుకురావడాలు, ఆహారం పెట్టడాలు, పిల్లల అరుపులు, ఇవన్నీ రాత్రి రావడాలు. ఆ పటగా అక్కడి నుంచి ఓ పాము పైకి ఎక్కుతుంది, పెద్ద ఆర్తనాదాలు, అరుపులు.
చెవిలో పుల్లలు, పుల్లల్లో గూళ్ళు, గూళ్ళల్లో పక్షులు, పక్షుల కేకలు, ఈయనలాగే ఉన్నాడు. కర్ణేయదాహ విరచయంతి కగాశ్చనీడాసు శ్రీశైల శృంగకుహరేషు కదోపలప్సే అని అడిగారు శంకరాచార్య వారు. ఆ స్థితి నాకు ఎప్పుడు వస్తుంది శంకరా అని అడిగారు. అలా నీలోకి నువ్వు వెళ్ళి బాహ్యమునందు కదలికలు ఆగిపోగలవా? అది శివుడు. కదిపినా నటరాజు ఒక ఎక్స్ట్రీమ్, కదలికలు ఆపినా ఆయన. కాబట్టి ఇప్పుడు ఈ తీగ వెళ్ళి అల్లుకుంది. ఏది? ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి. పెద్ద చెట్టంతా తీగ అల్లేసుకుంది, తీగంతా పెద్ద పెద్ద పువ్వులు. ఇప్పుడు మీరు ఒకటి బాగా కనిపెట్టాలి, తీగ వల్ల చెట్టు కందమా, చెట్టు వల్ల తీగ కందమా? వాల్మీకి రామాయణం కాదు కానీ ఒక విషయం ఉంది. రామలక్ష్మణ సీతమ్మలు అరణ్యంలో వెళ్ళిపోతున్నారు. ఓ పెద్ద చెట్టుకి తీగ అల్లుకుని పువ్వులు బాగా పూసింది. రాముడు అన్నాడు వెనక్కి తిరిగి, సీత చూశావా, ఆ చెట్టుగా అందం లేదు, పెద్ద చెట్టు అలా ఉండిపోయేది. ఆ తీగ అల్లుకుంది చూశావు, అల్లుకుని పువ్వులు పూసిందే, ఆ పువ్వుల వల్ల చెట్టుకి ఎంత అందం వచ్చిందో అన్నాడు. అంటే ఆయన ఉద్దేశంలో లత అంటే ఆడది. సీత నువ్వు నాకు దొరకబట్టి నా జీవితానికి అందం వచ్చిందన్నాడు. సీతమ్మంది, అది ఎంత పెద్ద పువ్వుల తీగైనా అంత గట్టి మానున్న దృఢమైన చెట్టు ఆసరాగా దొరకకపోతే నేలబడి పశువులు తినేసేవి. అంత పెద్ద చెట్టు దొరికినటువంటి ఆ తీగ అదృష్టవంతురాలు అని. అంటే ఆవిడంది, నీలాంటి భర్త దొరికినందుకు నా శీలం శోభించింది అది. రాముడు నవ్వి అన్నాడు లక్ష్మణుణ్ణి పిలిచి, లక్ష్మణ నువ్వు చెప్పు, తీగ వల్ల చెట్టు కందమా, చెట్టు వల్ల తీగ కందమా అన్నాడు. ఆయన అన్నాడు, చెట్టు వల్ల తీగ కందమో, తీగ వల్ల చెట్టు కందమో నాకు తెలియదు కానీ ఇంత పెద్ద చెట్టుకి అన్ని పువ్వులతో అల్లుకున్న తీగతో కూడిన చెట్టు కింద ఆ నీడలో సేద తీరగలిగిన బాటసారినైన నాది అదృష్టం అన్నాడు. సీతారాములతో అనుగమించిన లక్ష్మణుణ్ణి నా అదృష్టం అన్నాడు. ఆ తీగ అలా అల్లుకుంటుంది చెట్టుకి. అల్లుకుంటే ఏది? ఇప్పుడు తీగ లాగేయండి మీరు, చెట్టంతా అల్లుకున్న తీగను ఎలా లాగేస్తారు? అది ఒక్కొక్కచో చెట్టు మానులోకి కలిసిపోతుంది కూడా, దాని మాను అంటుకుపోతుంది ఇలాగా. మీరు ఎప్పుడైనా ప్రత్యేకించి గోకర్ణం నుంచి మూకాంబిక వస్తున్నప్పుడు మీకు అలాంటి చెట్లు, అలాంటి తీగలు ఎన్ని కనపడతాయో, ప్రత్యేకంగా అవి చూసి నేను శివానందలహరిలో శ్లోకాల జ్ఞాపకం వచ్చి ఎంత పరవశించిపోయాను ఒకసారి కారులో వస్తూ. కాబట్టి లతాక్షితిరుహం అంటే అల్లుకుపోతాడు. ఇప్పుడు మీరు మొదలంట నరికేయాలంతే, లేకపోతే తీగని బరబర లాగేశారనుకోండి, ఆ తీగ వాడిపోతుంది. ఇంకా చెట్టును అల్లుకుని తప్ప ఆ తీగ శోభించలేదు. ఈశ్వరుడితో కలిసి ఎప్పుడు ఈశ్వర స్మరణలతో తప్ప ఆయన ఉండలేడు. మీరు ఆ స్మరణలకి దూరంగా ఉండు అన్నారనుకోండి, వెన్న కరిగినట్టు ఆయన పడిపోతాడు. ఆయన తట్టుకోలేడు. అంతలా నువ్వు ఈశ్వరుణ్ణి స్మరించుకొని అల్లుకోగలవా? లతాక్షితిరుహం సింధుసరిద్వల్లభం. నది ఎక్కడో పుడుతుంది, దానికి ఎవరు దారి చూపించలేదు. ఇదిగోనండి సముద్రం అండి, ఇలా వెళ్ళండి నది గారు అని చెప్పలేదు. పర్వతం మీద పుట్టి అలా వెళ్ళిపోతోంది. మీరు బాగా గుర్తుపట్టాలి. వెళ్ళిపోయేటప్పుడు ఒక మహాపురుషుడు అందులో స్నానం చేస్తాడు. ఈయన స్నానం చేశాడని ఆగదు. ఒక ముళ్ళకంప వీపు గోకేస్తుంది, ఈయన గోకేశాడని బాధపడదు. ఒక దుర్మార్గుడు మలమూత్ర విసర్జన చేస్తాడు, వీడు అవమానించాడని ఖేదం పొందదు. అలా ప్రయాణం చేసి వెళ్ళిపోతూనే ఉంటుంది. చిట్ట చివరికి మీరు ఒకటి బాగా గమనించాలి. తీయటి నీళ్లతో ఉన్న నది ఎవ్వరూ దారి చెప్పకపోయినా పరిగెత్తి 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 అలసట లేకుండా రాత్రింబవళ్ళు ప్రయాణం చేసి సాగర సంగమానికి, సముద్రానికి ఎడుతుంది. మీరు సముద్రంలో ఉన్న నీళ్లు తీసి నోట్లో పోసుకోవడం కాదు, మీరు సాగర సంగమానికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? మీరు నది ఎక్కడ సముద్రంలో కలుస్తోందో దానికన్నా ఒక 50 అడుగుల యువతల నీళ్లు తీసి నోట్లో పోసుకోండి, ఉప్పగా ఉంటాయి. ఎందుకో తెలుసా అండి? అంత ప్రయాణం చేసి వచ్చిన నదికి స్వాగతం పలకడానికి సముద్రం ముందుకొస్తుంది, ముందుకొచ్చి స్వాగతం పలికి కలుపుకుంటుంది. నీవు ఈశ్వరుడి గురించి చింతన చెయ్యగా 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 ఈశ్వరుడు ముందుకు పరిగెత్తుకొచ్చి తన బాహుపంజరంలో కౌగిలించుకుంటాడు. అందుకే మోక్షస్థితిలోకి వెళ్ళిపోతున్న ఒక భక్తుడు ఒక శ్లోకం చేశాడు. ఆయన అన్నాడు, ఓ విభూతి నీకో నమస్కారం, ఇక నీతో నాకు పని లేదు, ఎందుకని ఇక నేను పెట్టుకోక్కర్లేదు, ఈశ్వరుల్లో కలిసిపోతున్నాను. ఓ రుద్రాక్షమాల నీకో నమస్కారం, నీ వైభవము ప్రకాశించుగాక, ఇక నాకు అవసరం లేదు, ఈశ్వరుల్లో కలిసిపోతున్నాను.
తన కడుపున పుట్టినటువంటి కూతుర్ని కన్యాదానం చేసి పంపించేసేటప్పుడు తానే లోను పెట్టి, తానే పెళ్లి కొడుకుని పెట్టి, తానే పెళ్లి కొడుకుని వెతికి, తానే పురోహితుల్ని పెట్టి, తానే ఇంత ఖర్చు పెట్టి శుభలేఖలు వేసి అందరినీ భోజనానికి పెట్టి తీరా పెళ్లి చేసేసి అప్పగింతల్లో బావురుమని ఏడ్చిన కన్యాదాతలా ఇంత కష్టపడి ఈశ్వరుడిలో కలిసిపోయే ముందు వీటిని నాకు కృప చేసిన ఓ సాధనా సంపత్తికి సామగ్రులారా మీకు ఒక నమస్కారం అంటూ నిష్క్రమించాడు ఒక సాధకుడు. అది ఆయన చివరిలో చేసిన శ్లోకం. అలా ఈశ్వరుడు ముందుకొచ్చి పొదివి పట్టి కౌగిలించుకుంటాడు. ఇప్పటి వరకు మీకు రెండు కనపడుతున్నాయి లోకంలో. అంకోలం నిజబీజ సంతతి, కింద పడ్డ విత్తనాలు చెట్టు కనపడ్డాయి. అయస్కాంతోఫలం సూచిక, అయస్కాంతము సూది రెండుగా కనపడ్డాయి. సాధ్వీ నైజ విభుం, భార్య భర్త విడివిడిగా కనబడ్డారు. లతా క్షితిరుహం, తీగ చెట్టు విడివిడిగా కనబడ్డాయి. సింధు సరిద్వల్లభం, నది సముద్రంలో కలిసిపోయింది. ఏది ఇప్పుడు నదిని బయటికి తీసుకురండి, వస్తుందా? రాదు. నది పేరుందా? లేదు. నది తీపి ఉందా? లేదు. నదీ జలముల రంగుందా? లేదు. నదికి కెరటములు ఉండవు, పెద్ద పెద్ద ఉత్తుంగ కెరటములు ఉండవు. ఆ కెరటములు లేని స్థితితో నది ఉందా ఇప్పుడు సముద్రంలో? లేదు. తనవన్నీ విడిచిపెట్టి సముద్రంలో కలిసిపోయి తన పేరు, స్వభావము, రుచి అన్నీ వదిలిపెట్టేసిన నదిలా అన్నీ వదిలిపెట్టేసి చిట్ట చివరికి ఈశ్వరుడిలో కలిసిపోవడమే, అహం బ్రహ్మాస్మిగా ఈశ్వరుడివి కావడమే, బ్రహ్మమును తెలుసుకొని బ్రహ్మమవడమే భక్తి యొక్క చిట్ట చివరి ప్రయోజనము. దాని కొరకు ఈ కదలికలు తప్ప కేవలము కామ్యభక్తి, ఎప్పుడూ ఈశ్వరుణ్ణి ఏదో కోరిక కోసం కాదు. అందుకే కుంతీదేవి భాగవతంలో ప్రార్థన చేస్తే పాండవులందు యాదవులందు పాండు సుతులందు నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్య, ఘనసింధువు చేరిటి గంగభంగి నీపాద సరోజ చింతనముపై అనిశము మదీయ వృత్తి అత్యాదర వృత్తితో గదియగనట్లు చేయగదయ్యా ఈశ్వర అని ప్రార్థన చేస్తుంది. నా ఆలోచనలన్నీ నీ వైపుకి నడవాలి అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, సంసారాలు వదిలేయమని మీ ప్రబోధమా అని అనుకోవద్దు. మీరు ఇప్పుడు ఎలా ఉన్నారో అలాగే ఉండమని శాస్త్రం. శంకరాచార్యుల వారు బట్టల రంగులు మార్చుకోమని చెప్పలేదు. ఆయన ప్రబోధం ఏమిటో తెలుసా అండి? నీ సంకల్పములను ఈశ్వరుడి వైపుకి ఆభిముఖ్యం చెయ్యి. నీకు సుఖం వచ్చింది ఈశ్వరానుగ్రహం, నీకు కష్టం వచ్చింది ఈశ్వరానుగ్రహమే. లేకపోతే ఉగ్రుడు సదాశివుడు ఎలా అయ్యాడు? ఏదో గత జన్మలలో ఉన్న పాపాన్ని ఈశ్వరుడు తీసేశాడు. ఈశ్వరానికో నమస్కారం. నిన్ను సేవింపగనాపదల్పడమని నిత్యోత్సవం బబ్బని జనమాతృండనని సంసార మోహంబు పైకొనని జ్ఞానము గల్గని గ్రహగతులు కుందిప్పని మేలు వచ్చిన రాని అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర. అది నిజమైన భక్తి. కాబట్టి ఏది జరుగుతున్నా ఈశ్వర కృప అంటూ ప్రతి దానికి ఈశ్వరుడితో ముడివేసి బతకడం, స్మరణలన్నీ ఈశ్వరుడి వైపుకి తిరగడం, కాయము తత్స్మరణలకు అనుగుణంగా ఈశ్వర కైంకర్యంగా కర్మ చెయ్యగలగడం చిట్ట చివరికి మోక్షహేతువు. మోక్షమనగా ఈశ్వరుని యందు కలియుటయే అని అద్వైత సిద్ధాంతంగా శంకరాచార్యుల వారు భక్తి యొక్క వైశిష్ట్యాన్ని ఆవిష్కరిస్తూ అత్యద్భుతంగా ఇచ్చినటువంటి శ్లోకము. యథార్థమునకు నే చేసిన వ్యాఖ్యానము నాకే తృప్తి లేదు, ఎందుకంటే సమయాన్ని దృష్టిలో పెట్టుకుని శ్లోకాన్ని దాటవలసి వచ్చింది. కాబట్టి ఒక్కొక్క శ్లోకం శంకర భగవత్పాదులు చెప్పారంటే ఉపాసనా దోషములను దిద్దుతాయి, వైక్లభ్యములను దిద్దుతాయి, జీవితానికి సందేశం ఇస్తాయి, ఎలా మనం కదలాలో మనకి నేర్పుతాయి. అంత గొప్ప ఉపమానములతో చెప్పగలిగిన మహాపురుషుడు ఆయన. రేపటి రోజున శంకర భగవత్పాదులు ఏది పలికిస్తే అది వేరొక శ్లోకాన్ని మీ ముందు ఆవిష్కరిస్తాను. రేపు 6:30 ఓ 6 గంటలకే రేపు సాయంకాలం కూడా కలుసుకుందాం. అయ్యా మీకు ఇచ్చినటువంటి పుస్తకాలన్నీ కూడా రేపు తెచ్చుకుంటే ఇందులో మహేశ్వర పంచరత్నములు అని మహానుభావుడు శంకర భగవత్పాదులు చేశారు. ఈ పంచరత్నాలన్న మాటకే పెద్ద వ్యాఖ్యానం ఉంది, త్యాగరాజస్వామి వారి పంచరత్నాలు. అందుకని రేపటి నుంచి పంచరత్నాలు చదవడం ప్రారంభం చేద్దాం. కాబట్టి ఎప్పుడండి? ఆ బుధవారం నాడు కాత్యాయని వ్రతము అని చాలా గొప్ప వ్రతం అది. ఆ కాత్యాయని వ్రతాన్ని మనం బుధవారం నాడు పాండురంగస్వామి దేవస్థానంలో చేసుకోబోతున్నాం. కాబట్టి మీ అందరూ కూడా తప్పకుండా కాత్యాయని వ్రతానికి హాజరై
మీ పెళ్లి కాని పిల్లలు ఎవరైనా ఉంటే దానివల్ల ఎక్కువ ప్రయోజనాన్ని పొందవచ్చు అని శాస్త్రవాక్కు కనుక ఆ పేర్లేవో కొంతమందికే పరిమితం ప్రాంగణాన్ని దృష్టిలో పెట్టుకుని అటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఆ పేర్లు రామాచార్యులు గారికి ఇస్తే వాళ్ళు దానికి తగిన ఏర్పాటు చేస్తారు కార్యకర్తలు. చక్కగా మీరు ఆ కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ఆ ప్రత్యేకించి కుజదోషం ఉన్నటువంటి ఆడపిల్లలకి మగపిల్లలకి బాగా పనికొస్తుంది. పెళ్లి కాని ఆడపిల్లలకి మంచి సద్య ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఆ కాత్యాయని వ్రతంలో పాల్గొనవచ్చు. రేపు సాయంకాలం మళ్ళీ 6 గంటలకి తిరిగి కలుసుకుందాం. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.